భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అట్లస్ షగడ్ పార్ట్ 2 చాప్టర్ 6. చాప్టర్ 6 పేరు అద్భుత లోహం, మిరాకిల్ మెటల్. సో ఈ చాప్టర్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటనేది మనం ఈ టాపిక్ ఎండింగ్లో మనకే అర్థమవుతుంది. సో మెయిన్గా ఈ చాప్టర్ 6లో మెయిన్గా నేషనల్ ఎమర్జెన్సీ లా, ఇంతకుముందు నేషనల్ ఎమర్జెన్సీ లా అనే ఒక చట్టం అనేది వచ్చింది. దానికి కొన్ని రూల్స్ చేశారు. ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ, ఏ వ్యక్తికి కూడా 2 బిజినెస్ల కంటే ఎక్కువ ఉండొద్దు అనే విషయం అయితే జరిగింది కదా. సో అదే నేషనల్ ఎమర్జెన్సీ చట్టం పేరుతో ఇంకొక డైరెక్టివ్, అంటే ఇంకొక అమెండ్మెంట్, ఇంకొన్ని కొత్త రూల్స్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఎందుకు అనంటే, ఇంతకుముందు చాప్టర్లో న్యాచురల్ డిజాస్టర్స్ జరిగి తుఫాన్లు వచ్చి వరదలు రావటం వల్ల ఏదైతే బిజినెస్ అంతా డౌన్ అయిపోయిందో, ఎవరైతే ప్రొడక్టివిటీ జనరేట్ చేసే పెద్ద పెద్ద ఎల్లిస్ వైట్ లాంటి వ్యక్తులు, కేన్ డెనేగర్ లాంటి వ్యక్తులు మాయమైపోయి వెళ్ళిపోయారో, అర్ధాంతరంగా బిజినెస్లు వదిలేసి, వాళ్ళ వల్ల ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల, అదే సమయంలో ఈ న్యాచురల్ డిజాస్టర్ రావటం వల్ల టోటల్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది కదా. ఈ కొలాప్స్ అయినప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక చర్చలో ప్రభుత్వము నేషనల్ ఎమర్జెన్సీ లా అనే చట్టం కింద 10/289 డైరెక్టివ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. డైరెక్టివ్ అంటే ఏం లేదు, ఒక నిర్దేశాలు, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఒక నిర్దేశం, ఒక ఆదేశం జారీ చేస్తే దాన్ని ఇంగ్లీష్లో డైరెక్టివ్ అంటారు. దాని పేరు కోడ్ 10/289 అని పెట్టారనమాట అట్లస్ షగడ్ ఆ బుక్లో. సో ఏంటి ఈ డైరెక్టివ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక 8 రూల్స్, 8 నియమాలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ 8 ఆదేశాలని అమెరికా దేశం మొత్తం పాటించాలి. ఇది ఎవరి ద్వారా చేయబడిందంటే, ఈ చట్టం వెస్లీ మోచ్ అనే వ్యక్తి ద్వారా చేయబడింది. వెస్లీ మోచ్, ఎల్లిస్ వైట్, ఓరెన్ బాయల్, జేమ్స్ టాగట్, వీళ్ళందరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. అందులో ఇంపార్టెంట్ వ్యక్తి వెస్లీ మోచ్. ఏంటి మొట్టమొదటి రూల్ అంటే, నో టర్మినేషన్, నో చేంజ్. ఏ వ్యక్తిని ఉద్యోగాల్లోంచి తీసేయకూడదు, అలాగే ఏ వ్యక్తి ఉద్యోగంలో నుంచి ఇంకొక ఉద్యోగంలోకి చేంజ్ అవ్వకూడదు, అంటే కంపెనీ మారకూడదు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నో క్విట్, నో లీవ్, నో క్లోజ్. దట్ మీన్స్ నువ్వు ఒక బిజినెస్ నడుపుతున్నప్పుడు దాని నుంచి నువ్వు రిటైర్ అవ్వకూడదు, ఆ పని చేయకుండా నువ్వు ఆ పనిని మానేయకూడదు, అలా అని చెప్పేసి దాని నుంచి నువ్వు అర్ధాంతరంగా ఆ బిజినెస్ నట్ట వదిలేయకూడదు. దట్ ఈస్ వాట్ నో క్విట్ అంటే వదిలేయకూడదు. నో లీవ్ అంటే ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోకూడదు. నో క్లోజ్ అంటే ఆ బిజినెస్ నుంచి నువ్వు ఆ బిజినెస్ క్లోజ్ చేయకూడదు. ఇది ఎందుకు తెచ్చాడు అని అంటే, అందరూ పెద్ద వాళ్ళందరూ, ఎల్లిస్ వైట్, కేన్ డెనేగర్, ఫ్రాంకన్ మొదట్లో, వీళ్ళందరూ మాయమైపోతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్తారో, వీళ్ళందరినీ మాయం చేస్తున్న వ్యక్తి ఎవడో తెలియదు కదా. సో దీనివల్ల ప్రభుత్వానికి కానీ, సొసైటీలో ఉండే ఎకనామికల్ ఎంటిటీకి కానీ ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి వీళ్ళు సెకండ్ రూల్ ఇది తీసుకొచ్చారు. నో క్విట్, నో లీవ్, నో క్లోజ్. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇది పేట్రియాటిక్ ఎమర్జెన్సీ గిఫ్ట్. పేట్రియాటిక్ ఎమర్జెన్సీ అంటే దేశంలో ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకున్న బిజినెస్ను మొత్తాన్ని కానుకగా ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అది ఈ రూల్ యొక్క ఉద్దేశం. దట్ ఈస్ వాట్ రైట్స్ అంటే, నీ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద సర్వ హక్కులని నువ్వు గవర్నమెంట్కి అప్పచెప్పాలి. దాన్ని మనం తెలుగులో జాతీయం అంటాం, నేషనలైజేషన్ అంటారు దాన్ని. సో నువ్వు జాతీయం చేసేయాలి గవర్నమెంట్కి మొత్తం. ఇంకా నీ బిజినెస్ మీద నీకు ఎటువంటి పేటెంట్ రైట్స్ కానీ ఏవి హక్కులు, సర్వ హక్కులు బిజినెస్కే ఉంటాయి. నువ్వు జస్ట్ అందులో ఒక వర్కర్ లాగా పనిచేస్తావు నీ సొంత బిజినెస్లో నువ్వు. ఇది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్, నో న్యూ డివైజెస్, నో ఇన్వెన్షన్స్. అంటే కొత్త పరికరాలు ఏవి కనిపెట్టడానికి వీల్లేదు,
కొత్త ప్రయోగాలు ఏవి చేయడానికి వెళ్ళేది. ఇప్పుడు ఎలా అయితే రియార్డన్ మెటల్ కొత్తది కనిపెట్టాడో, ఆ కొత్తది కనిపెట్టడం ద్వారా జాన్ గాల్స్ లైన్ అనే ఒక కొత్త లైన్ని క్రియేట్ చేసి ఆ లైన్లో మొట్టమొదటి వాళ్ళు ట్రైన్ నడిపారు కదా, ఇదంతా ఒక ఇన్నోవేషన్ క్రియేషన్ కదా. అట్లాంటి ఇన్నోవేషన్స్ క్రియేషన్స్ ఏవి చేయటానికి వీల్లేదు. ఇది 4th రూల్. 5th రూల్ ఈక్వల్ ప్రొడక్షన్. అన్ని కంపెనీల వాళ్ళు ఆ తరగతులకు సంబంధించిన కంపెనీలలో, ఇప్పుడు స్టీల్ కంపెనీలు ఒక 100 ఉంటే ఆ 100 స్టీల్ కంపెనీలు సమానంగా ప్రొడక్షన్ చేయాలి. రైల్వే కంపెనీలు ఏమైనా ఉంటే ఆ రైల్వే కంపెనీలు సమానంగా ట్రిప్పులు వేయాలి. ఇంకేదైనా బొగ్గు బిజినెస్ ఉంటే ఆ బొగ్గు బిజినెస్ వాళ్ళు సమానంగా బొగ్గుని సరఫరా చేయాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్డ్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు, ప్రొడక్షన్ మొత్తం సమానంగా జరగాలి. 6th రూల్ స్పెండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ పర్చేస్. ప్రతి ఒక్కడు ఒక సంవత్సరంలో ప్రతి నెలకి వాడు ఎంతైతే వాడి జీవితానికి వాడి కుటుంబానికి కావాల్సిన పర్చేజెస్ ఏ అయితే అప్లియన్సెస్ గురించి కానీ వాడి యొక్క డైలీ స్పెండ్స్ అయితే ఉంటాయో వ్యాయం, అది ప్రతి సంవత్సరం సేమ్గా ఉండాలి. ఇక్కడి నుంచి పెరిగితే ఫైను. ఇది 6th రూల్. 7th రూల్ ఫిక్స్డ్ శాలరీస్. నీకు ఎక్కువ నాకు తక్కువ వాడికి తక్కువ వీడికి ఎక్కువ అనడానికి లేనే లేదు. ఫిక్స్డ్ శాలరీస్ అంటే అందరికీ సమానమైన శాలరీస్ ఉంటాయి ఇప్పటి నుంచి. ఇది 7th రూల్. 8th రూల్ యూనిఫికేషన్ బోర్డ్ ఈజ్ అ సుపీరియర్. ఏంటి యూనిఫికేషన్ బోర్డు? 8th రూల్ ఏంటంటే మొత్తం ఈ యొక్క 10/289 డైరెక్టివ్కి సంబంధించిన ఈ 8 రూల్స్ మొత్తాన్ని యూనిఫికేషన్ బోర్డ్ అనే ఒక కమిటీ నిర్వహిస్తుంది. 8th రూల్ ఏంటంటే ఆ యూనిఫికేషన్ బోర్డే సుపీరియర్ అని దాని రూలు. ఈ మొత్తం 8 రూల్స్ని యూనిఫికేషన్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, రూల్ చేస్తుంది, అప్లై చేస్తుంది. అలాగే 8వ రూల్ ఏంటంటే ఆ బోర్డుకే సర్వ హక్కులు ఉంటాయి. ఆ బోర్డు నిన్ను ఏం చేయాలన్నా, నీ మీద ఏ పనిష్మెంట్ తీసుకోవాలన్నా తుది నిర్ణయం, ఆఖరి నిర్ణయం యూనిఫికేషన్ బోర్డుదే ఉంటుంది. దట్స్ వై యూనిఫికేషన్ బోర్డ్ ఇస్ ఎ సుపీరియర్. సో ఇది. సో ఈ 8 రూల్స్ మే 1వ తారీఖు వెస్లీ మోచు అనౌన్స్ చేస్తాడు. సో అనౌన్స్ చేసిన తర్వాత అమెరికాలో ఉండే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్లు, ట్రేడ్ వర్గానికి చెందిన వాళ్ళు, ఇన్నోవేటివ్గా బతికే వాళ్ళు, స్వతహాగా ఎదగాలనుకునే వాళ్ళు, జీవితం మీద ఎన్నో ఆశయాలు, లక్ష్యాలు, టార్గెట్స్ పెట్టుకొని ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళు మొత్తం ఒకడికొకడు తెలియకుండా ఒక్కొక్కడిగా డ్రాప్ అయిపోతూ ఉంటారు. వేరే వేరే దేశాలు వెళ్ళిపోతూ ఉంటారు, వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ ప్రాసెస్లో ఒక్కొక్క రూల్ని అప్లికేషన్ చేయటం, ఒక్కొక్క రూల్ని అప్లై చేయటం మొదలు పెడుతుంది గవర్నమెంట్. అందులో మొట్టమొదటిది మెయిన్గా 3rd రూల్. ఏంటి 3rd రూల్ అని అంటే గిఫ్ట్. అంటే మన సర్వ హక్కుల్ని ఎవరైతే సొంత బిజినెస్లు కలిగి ఉంటారో వాళ్ళంతా సర్వ హక్కుల్ని గవర్నమెంట్కి అప్పగించాలి. ఆ గవర్నమెంట్కి ఎలా అప్పగించాలని అంటే నేను దేశానికి ఒక కానుకగా ఇస్తున్నాను అనే పేరు మీద వాళ్ళకి అప్పగించాలి. ఎలా? ఆ బిజినెస్ ఓనర్సే సొంతగా సంతకాలు పెట్టాలి, సంతకం పెట్టాలి. వాళ్ళ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఫామ్ మీద సంతకం పెట్టాలి. నేను నా ఇష్టపూర్వకంగా దేశం అత్యవసర పరిస్థితుల్లో, దేశం ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఒక కొరతని అనుభవిస్తుంది కాబట్టి నేను నా యొక్క ఆస్తిని, నా బిజినెస్ని మొత్తాన్ని సర్వ హక్కులు గవర్నమెంట్కి ఇస్తున్నానని వాడు సంతకం పెట్టి ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ద ప్రాసెస్. సో గవర్నమెంట్ ఒక్కొక్కరి దగ్గర నుంచి సంతకాలు తీసుకోవటం మొదలు పెడుతూ ఉంటుంది 3rd రూల్ గురించి. అలా తీసుకుంటూ మెయిన్గా రియార్డన్ దగ్గరకు వచ్చి ఆగుతుంది కాన్సెప్ట్. సో రియార్డన్ దగ్గరకు వచ్చి ఎవరు వస్తారు? డాక్టర్ ఫెర్రిస్ వస్తాడు. సో డాక్టర్ ఫెర్రిస్ వచ్చి, రియార్డన్ గారు మీకు తెలిసే ఉంటుంది మొత్తం, మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, సంతకం పెడతారా అని అడుగుతాడు. రియార్డన్ అర్థమవుతుంది ఈ సంతకం పెడతారా అని అన్నాడు, కానీ దాని తర్వాత ఇంకా వీడేదో కన్వర్జేషన్ చెప్తాడు అని చెప్పేసి సరే వింటున్నాను చెప్పండి అంటాడు. అంటే దిస్ ఈజ్ ద టైం కదా వాళ్ళకి. మొట్టమొదటిసారి నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మెటల్ ఇవ్వాలి అని వచ్చినప్పుడు నేను ఇవ్వను అంటాడు కదా, మీ బ్లాక్మెయిల్ని నేను ఒప్పుకొని అంటాడు కదా, మీ వైట్ బ్లాక్మెయిల్కి ఇప్పటి నుంచి నేను తల వంచను అంటాడు కదా. సో ఆ రోజు తల వంచనందుకు పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇలాంటి టైంలో నేను ఓడిపోతున్నాను అని వాళ్ళకి అర్థమైన సమయంలో వీడు ఇంత సింగిల్గా ఒక మాటలో ఎందుకు ఉంటాడు, ఇంకా ఏదో చెప్తాడు అని చెప్పి సరే చెప్పండి వింటున్నాను అని అంటాడు. అప్పుడు మొదలు పెడతాడు. మీకు 2 ఆప్షన్స్. మొట్టమొదటిది
మీరు దీని మీద సంతకం పెట్టి మీ యొక్క బిజినెస్ యొక్క సర్వ హక్కుల్ని గవర్నమెంట్కి అప్పగిస్తారా లేదా? పాయింట్ నెంబర్ 1, అప్పగిస్తే మేము అందరం సేఫ్. పోనీ అప్పగించలేదంటారా? మీకు ఇంకొక ఫామ్స్ తీసుకొస్తాను, మీకు కొన్ని పత్రాలు చూపిస్తానని చెప్పి ఆ బ్రీఫ్ కేసులో వచ్చేటప్పుడే డాక్టర్ ఫెర్రిస్ ఒక బ్రీఫ్ కేసు తెస్తాడు. ఆ బ్రీఫ్ కేసులో నుంచి కాగితాలు తీసి అతను ముందు పెడతాడు, రియర్డన్ ముందు పెడతాడు. ఆ కాగితాల్లో ఏముంటుందంటే, రియర్డన్ న్యూయార్క్ వెళ్ళినప్పుడల్లా ఏ హోటల్లో గడిపాడు, ఎంతసేపు గడిపాడు, రూమ్ నెంబర్ ఏంటి, ఆ న్యూయార్క్ వెళ్ళేటప్పుడు ఏ ట్రైన్ ఎక్కాడు, ఏ ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకున్నాడు, ఆ రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు తన పేరు కాకుండా మారు పేరు ఎందుకు వాడాడు, అలాగే డేగిని పేరు కాకుండా డేగినికి మారు పేరు ఎందుకు వాడాడు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. రియర్డన్కి అర్థమైపోతుంది, ఓకే ఇంతకుముందు వైట్ బ్లాక్మెయిల్ అంటే లీగల్ బ్లాక్మెయిల్కి దిగారు, ఇప్పుడు డైరెక్ట్ పర్సనల్ బ్లాక్మెయిల్కి వచ్చారనమాట. ఓకే, ఇప్పుడు నేను పెట్టనంటే మీరు ఏం చేస్తారు? ఈ విషయాన్ని బయట పెడతారు. ఈ విషయాన్ని బయట పెడితే ఇది డేగినికి నాకు పరువు తక్కువ సమస్య, మా పరువు మీద, మా వ్యక్తిగత గౌరవం మీద మీరు ఇప్పుడు బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు, అంతేనా అని అడుగుతాడు. ఇప్పుడు డాక్టర్ ఫెర్రిస్ అంటాడు, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది రియర్డన్ గారు. ఇప్పుడు డేగినికి మీకు అక్రమ సంబంధం ఉందనే విషయం కనుక బయట పెడితే, మీరంటే సొసైటీకి ఒక ఎంటిటీ ఉంది, సొసైటీకి ఒక ఫార్ములా ఉంది, మీరంటే మగవాళ్ళు కాబట్టి కొంతవరకు మీకు ఒక వెలుసుబాటు ఉంది తప్పించుకోవటానికి. వాడు గొప్పవాడరా, వాడికి ఒక డేగ్ని టేగట్ లాంటి రైల్వే సంస్థ సీఈఓతో వ్యక్తిగత సంబంధాలు, శారీరక సంబంధాలు ఉన్నాయని కొంతమంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కైండ్ ఆఫ్ పీపుల్లో, కొంతమంది సామాన్య జనాల మధ్యలో మీకు క్రేజ్ పెరుగుతుంది. 1-2 రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. సొసైటీలో ఉండే ఎంటిటీ ప్యాటర్న్ బట్టి, ఆ డిజైన్ అట్లా ఉంది కాబట్టి మగవారిగా మీకు కొన్ని వెలుసుబాట్లు ఉన్నాయి. కానీ డేగ్ని పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎప్పటి వరకు తన మీద ఎంతో గౌరవం ఉంది సమాజంలో, రేపు తాను కలవటానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి చూపులో డేగిని గురించి అభిప్రాయం ఏముండొచ్చు, రేపు తాను తిరుగుతూ సమాజంలో వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఆమె యొక్క గౌరవం ఏమైపోతుంది. ఇప్పటి వరకు ఒక ఉమెన్గా తాను జాన్ గల్ట్లైన్ అంత సక్సెస్ఫుల్ క్రియేట్ చేసి దేశం మొత్తం అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న డేగ్ని టేగట్ యొక్క పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఒక పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అని నిరంతరం ఆ వార్త పాపులేట్ అయ్యి అది రియల్గా సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క గౌరవం కానీ, తర్వాత ఆమె యొక్క జీవితం యొక్క తర్వాత జరగబోయే పరిణామాలు కానీ ఎలా ఉంటాయి, అది మీకే వదిలేస్తున్నా అంటాడు. సో ఈ పర్టికులర్ పాయింట్లో రియర్డన్ ఫర్ ద ఫస్ట్ టైం డేగ్ని అసలు ఎక్కడ కలిశాడో ఒక్కసారిగా తన మైండ్లో ఆ జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒక గూడ్స్ రైల్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే అక్కడ ఆమె పని చేయిస్తుంటే ఇంజనీర్లతో రియర్డన్ తనను కలవటానికి వెళ్తాడు. ఒక ఆర్డర్ గురించి, ఒక రియర్డన్ స్టీల్ ఆర్డర్, దాని గురించి మాట్లాడటానికి వెళ్తాడు. ఫస్ట్ టైం తనను చూసినప్పుడే వర్క్ మీద తనకున్న ఫోకస్, వర్క్ మీద తనకున్న డెడికేషన్, తాను ఇంజనీర్ల చేత పని చేయించే ఆ నైపుణ్యం, అది చూసి తను ఇంప్రెస్ అవుతాడు. ఒక ఆడ వ్యక్తి ఇంత డెడికేటెడ్గా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఎలా పని చేయగలుగుతుంది, పని చేయటంలో ఉండే ఆ సామర్థ్యాన్ని తాను ఎలా ఆనందించగలుగుతుంది అనే విషయాన్ని తనకు అర్థమవుతుంది. ఎందుకంటే రియర్డన్ కూడా అదే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాడు కాబట్టి, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఇంకొక మ్యాగ్నెటిక్ పవర్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి, ఒక మంచి ఇంకొక మంచిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి, సేమ్ ఆ సామర్థ్యం తనలో కూడా ఉండబట్టి డేగ్నీలో తనకి ఇమీడియట్గా స్పష్టత అది అర్థమవుతుంది. ఆ రోజును గుర్తు తెచ్చుకొని అక్కడ అంటాడు డైలాగు, డాక్టర్ ఫెర్రిస్ స్ట్రైట్గా నా కంపెనీకి వచ్చి నా ముందే కూర్చొని తన బ్రీఫ్ కేసులో నుంచి పేపర్ తీసి ఆ పేపర్ మీద నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కొన్ని విషయాలు రాసి నాకు చూపించాడని. అంటే దీని అంతటికి కారణం ఎవరు? గత నెల క్రితం, నెల నుంచి
లిలియన్ ఇంట్లో లేదు, న్యూయార్క్ వెళ్ళింది. ఎందుకు అనంటే వెకేషన్కి అని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు తన జీవితంలో నెల రోజులు వెకేషన్ తీసుకున్నట్టు ఎప్పుడూ లేదు. అప్పుడే రియర్డన్కి అనుమానం వచ్చింది, ఎందుకు వెళ్ళింది వెకేషన్కి, టూర్కి అని. ఇప్పుడు అర్థమైంది అతనికి. సో తాను ఎందుకు వెళ్ళిందో ఇక నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, తాను ఎందుకు వెళ్ళింది ఇప్పుడు నాకు స్పష్టమైంది అని. లిలియన్ న్యూయార్క్ వెళ్ళి జేమ్స్తో కలిసి మొత్తం ఉన్న విషయాలు మొత్తం చెప్పింది. డేగ్నీతో ఎక్కడ ఉంటున్నాడు, ఎలా కలుస్తున్నాడు, ఏంటని వాళ్ళిద్దరి మధ్య జరిగిన మొత్తం అన్ని రకాల సంబంధాలని జేమ్స్కి రివీల్ చేసింది. జేమ్స్ కూడా అదే విషయాన్ని రియర్డన్ ఎట్లా పట్టుకోవాలో నాకు తెలుసు, వాడిని ఎట్లా ఆపాలో నాకు తెలుసు అని వెస్లీ మోచ్తో ఈ నేషనల్ ఎమర్జెన్సీ లా 10/289 డైరెక్టివ్కి సంబంధించిన రూల్స్ రాసేటప్పుడు ఒక్కడున్నాడు, మరి వాడు ఒప్పుకుంటాడో లేదో తెలియదు వీటన్నిటికీ. ఈ 3వ రూల్ కనుక వాడు ఒక్కడు ఒప్పుకోకపోతే మనకు చాలా ప్రాబ్లం అయింది, వాడు బిజినెస్ మనకు అప్పగించకపోతానంటే వాడు ఒప్పుకుంటాడు, వాడిని నేను ఒప్పిస్తాను అని జేమ్స్ ట్యాగర్ట్ అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. అంటే వీడు ఎట్లా అనగలిగిండు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. దానికి కావాల్సిన ఆధారం ఏంటో నా దగ్గర ఉంది అని అంటాడు. ఆ ఆధారం ఏమీ లేదు. లిలియన్ జేమ్స్తో కలిసి తన రహస్యాల మొత్తాన్ని జేమ్స్కి చెప్పడం ద్వారా జేమ్స్ ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి దానికి సంబంధించిన పిక్చర్స్ని, దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ డీటెయిల్స్ని డేటా సేకరించి డాక్టర్ ఫెర్రిస్ చేతిలో పెడతాడు. ఈ డాక్టర్ ఫెర్రిస్ డైరెక్ట్గా ఆధారాలను తీసుకొని బ్లాక్మెయిల్కి దిగుతాడు. దిస్ ఈజ్ ద ప్యూర్ బ్లాక్మెయిల్ విత్ రెస్పెక్ట్ టు ది యువర్ క్యారెక్టర్, పర్సనాలిటీ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఆర్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ యువర్ డైరెక్ట్ లైఫ్, ఎనీథింగ్. సో అప్పుడు అంటాడు, అక్కడ మాట్లాడుకుంటాడు తన అంతరాత్మతో తాను ఒకసారి. ఏ రోజైతే లిలియన్ నా జీవితానికి సరిపడదో, ఏ రోజైతే లిలియన్ నా విలువలకి, ఏ రోజైతే లిలియన్ నా యొక్క జీవితానికి అర్థవంతమైన వ్యక్తి కాదు అని నాకు అర్థమైందో, అదే సమయంలో నాకు డేగ్నీతో సంబంధం ఏర్పడిందో, లిలియన్కి విడాకులు ఇచ్చి నేను డేగ్నీని పెళ్లి చేసుకోవాల్సింది. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. కానీ ఆ రోజు నేను ఆ పని చేయలేదు. ఆ పని ఎందుకు చేయలేదు అని అంటే, నేను ఒకసారి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తాను నా యొక్క మొరాలిటీకి కానీ, తన నా వాల్యూస్కి కానీ, నా అచీవ్మెంట్స్కి కానీ, నా జీవితానికి కానీ ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు ఆ వ్యక్తితో ఉండటం ఎందుకు అని నేను ఆలోచించి దాన్ని విడాకుల వైపుగా నిర్ణయం తీసుకోకుండా, ఏం చేసినా ఎలా చేసినా సరే ఈ వ్యక్తులతో నేను జాలితో ఉండాలి, దయతో ఉండాలి అని వీళ్ళని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో, దట్ ఈస్ వాట్ ది కోడ్ ఆఫ్ మై లైఫ్. ఆ నియమం ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో అక్కడే నా ఆయుధం మొదలైంది. ఆ ఆయుధం మొదలై అది చివరికి అలా తిరిగి డాక్టర్ ఫెర్రిస్ రూపంలో ఉన్న బ్రీఫ్ కేసులో ఉన్న ఒక కాగితం రూపంలో అది ఈరోజు ఆయుధంగా నా ముందు నిలబడింది. శత్రువుకు ఉండే ఆయుధం, మన అంతరాత్మలో ఉండే గిల్ట్ ఏదైతే ఉందో అదే శత్రువు యొక్క ఆయుధం. వీళ్ళెవరిని ఈరోజు నేను అనటానికి లేదు. ఎందుకనంటే డేగ్నీతో నేను పెట్టుకున్న ఏదైతే సంబంధం ఉందో అది చాలా అసహ్యమైంది, అది చాలా అక్రమ సంబంధమైనది, అది విలువైనది కాదు, ఇది సమాజంలో పరిగణించదగ్గది కాదు, ఆహ్వానించదగ్గది కాదు అని నాకు నేనే అసహించాను. మొదట్లో డేగ్నీని అసహించుకున్నాను, నాకు నేను అసహించుకున్నాను, డేగ్నీని అసహించాను. ఇప్పుడు వీళ్ళు అనటంలో తప్పే ఉంది. అసలు ఆ సంబంధం అసహ్యమైన సంబంధం, అది తప్పుడు సంబంధం అని ఫస్ట్ నేనే అంగీకరించాను. నేనే మొదట్లో అనుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య నాకు కొంచెం స్పష్టత వస్తుంది, కానీ మొదట్లో నేను అదే అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు తప్పే ఉంది. నేను యాక్సెప్ట్ చేసిన దాన్నే రీజన్గా తీసుకొని అదే నా మీద ఆయుధంగా ఈరోజు వీళ్ళు అప్లై చేయడానికి వచ్చారు. దీనికి కారణం నేనే కదా. ఏ రోజైతే నా భార్య లిలియన్ నా జీవితానికి 100% సరిపడదని నేను అర్థం చేసుకున్నప్పుడు, డేగ్నీతో నాకున్న సంబంధాన్ని పబ్లిక్గా గౌరవంగా అందరి ముందు అనౌన్స్ చేసి తనని నా భార్యగా చేసుకోవాల్సింది డేగ్నీని, లిలియన్కి విడాకులు ఇవ్వాల్సింది. కానీ ఇలా ఎప్పుడైతే నేను చేయలేదో, అలా చేయకూడదు, లిలియన్ నా భార్య కదా, అలా విడాకులు ఇవ్వకూడదు, వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ని, వాళ్ళ యొక్క హిపోక్రసీని జాలి దయతో నేను వదిలేశాను. చూసావా, అది నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే
మనిషి యొక్క అంతరాత్మ జాలి, దయ, అంతరాత్మ కన్నా జాలి, దయ అనేవి ఎక్కువ అని ఏ రోజైతే నువ్వు అంగీకరించావో ఆ జాలి, దయ ఈ రోజు నీ మీద ఆయుధంగా తిరగబడ్డాయి. దట్ ఈస్ వాట్ ది పాయింట్. ఎప్పుడైతే తనకి అది కనెక్ట్ అవ్వట్లేదు, తన జీవితం మొత్తంలో ఏ ప్రాపర్ వాల్యూ కూడా లిలియన్ దగ్గర నుంచి తనకు రావట్లేదని తన అంతరాత్మ నిరంతరం చెప్తూనే ఉంటుంది. కానీ ఒక దయతో వీళ్ళ మీద నేను దయ చూపెట్టాలి, వీళ్ళ మీద నేను దయ చూపెట్టాలి, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను నిలబడాలి అని చెప్పేసి నిలబడితే ఈరోజు ఆఖరికి చివరికి లిలియన్ వెళ్ళి జేమ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జేమ్స్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డాక్టర్ ఫెర్రిస్కి ఫార్వర్డ్ చేయటం వల్ల ఈరోజు మొత్తం ఎంటైర్ ఎకోసిస్టమ్ గవర్నమెంట్కి కూడా ఎదురు తిరిగిన వాడు రియార్డన్ మొన్న కోర్టులో ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే ఈరోజు సంతకం పెట్టను అని అంటే డాక్టర్ ఫెర్రిస్ డేగ్నీకి సంబంధించిన విషయాలని, డేగ్నీతో తానుకున్న సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పబ్లిక్ వదులుతాడు, న్యూస్ పేపర్లు వేస్తాడు, డిజిటల్ మీడియాలో వదిలేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? తప్పు ఎవరిది? రియార్డన్ అనుకుంటాడు తప్పు నాది, తనతో ఉన్న సంబంధం గొప్ప సంబంధం, అది నా విలువలకి, నా వ్యక్తిగత వాల్యూస్కి సంబంధించింది కాబట్టి పబ్లిక్గా నేను అనౌన్స్ చేసి పెళ్లి చేసుకోవాల్సింది. ఎప్పుడైతే నేను దొంగచాటుగా, దొంగ వ్యవహారంగా చేస్తూ ఆ సంబంధాన్ని నాకు నేనే తక్కువగా ఫీల్ అవుతూ అది తప్పుడు సంబంధం అని నేనే ఫీల్ అవుతున్నప్పుడు ఈరోజు అది జనాల్లోకి బయటికి వెళ్తే నేను చేసిన తప్పుకి తనకు కదా పేరు వస్తుంది, నేను చేసిన తప్పుకి ఇప్పుడు తనకు కదా తప్పుడు ప్రచారం జరుగుతుంది, నేను చేసిన తప్పుకు తను ఎందుకు శిక్ష భరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. కానీ తను ఇంకో మాట కూడా అనుకుంటాడు, ఖచ్చితంగా ఈ విషయం ఇప్పుడు డేగ్నీకి చెప్తే నువ్వు సంతకం పెట్టొద్దు, ఐ డోంట్ కేర్ అబౌట్ ది సొసైటీ, నువ్వు నిలబడు అనే చెప్తుంది. కానీ దానికి నేను ఒప్పుకోను. ఎందుకనంటే తను నిలబడు, నన్ను సంతకం పెట్టొద్దు గవర్నమెంట్కి ఆపోజిట్ ఫేవర్గా అని నాతో చెప్పిన వీళ్ళు ఖచ్చితంగా డేగ్నీతో ఉన్న సంబంధాన్ని సమాజానికి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సమాజం నుంచి వచ్చే ఆ ఎదురు దెబ్బలు ఏవైతే ఉంటాయో అవి డేగ్నీ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా పడతాయి. డేగ్నీ దాన్ని తట్టుకునే శక్తి ఉన్నా ఆ తట్టుకోగలిగిన పరిస్థితిని ఇవ్వటం నాది తప్పు. అలా నేను ఎప్పటికి ఇవ్వకూడదు. ఎందుకంటే అది నేను దానికి విధేయుడినై ఉండాలి. ఎందుకంటే ఇది తప్పు నాది, నా తప్పుకి తనెందుకు శిక్ష భరించాలి, తన కోసం నేను ఏదైనా వదులుకుంటా. ఎందుకనంటే ఇదొక్కటే నా నియమం, ఇదొక్కటే నా లైఫ్ యొక్క మోరల్ కోడ్. ఈరోజు నాకు అర్థమైంది. వాట్ ఈస్ దట్? ఏ రోజైతే నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కానీ, సమాజంలో ఉన్న ఆపోజిట్స్ రాజకీయ నాయకులను కానీ వాళ్ళ యొక్క మోరల్ కోడ్ ఇండివిజువాలిటీని దెబ్బతీయటం, ప్రొడక్టివిటీని, క్రియేటివ్గా ఉండేవాడిని దెబ్బతీయటం, వాడి యొక్క చేతగానితనాన్ని ప్రజల పేరుతో చట్టాలు చేసి మన మీద అప్లై చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నేను వాళ్ళని అంగీకరించి వాళ్ళని నేను ఇది నా లైఫ్, నేను మీకు తల వంచను అని చెప్పకుండా చానాల వరకు అలాగే జీవితంలో వచ్చాడు. ఫస్ట్ పార్ట్ అంతా. సెకండ్ పార్ట్లో ఎదురు తిరిగాడు. ఆ ఎదురు తిరిగే టైంకి ఇంకా నిలబడతాను, ఇంకా మిమ్మల్ని నేను ఒప్పుకోను, మీ హిపోక్రసీని నేను అంగీకరించను అని ఏ రోజైతే నిలబడ్డాడో ఆ టైం వచ్చేటప్పటికి డేగ్నీని తీసుకొచ్చి పెట్టారు. దెన్ ఇతను డేగ్నీని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే డేగ్నీ కోసం కంప్లీట్గా అన్నీ వదులుకునే స్థాయి వరకు ఏ రోజైనా వస్తే ఖచ్చితంగా అన్నీ వదులుకుంటాను నీకోసం అన్నాడు. ఈరోజు ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది అని అంటే డేగ్నీని మొట్టమొదట పబ్లిక్ అనౌన్స్ చేసి మ్యారేజ్ చేసుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చి అది ఒక తప్పుడు సంబంధం అనే ఒక వీళ్ళు అనుకోవడానికి అవకాశం ఇచ్చింది రియార్డనే కదా. సో తన తప్పుకి ఇప్పుడు డేగ్నీని ఎందుకు ఆ శిక్ష వేయాలి? సో అని చెప్పేసి తనకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు. సో సిరీస్ ఆఫ్ క్లారిటీ ఇది. ఫస్ట్ నుంచి అన్ని కాంట్రడిక్షన్ ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చింది తనకు క్లారిటీ. ఏంటి ఆ క్లారిటీ అని అంటే జాలి, దయ, వీటితో నా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ నేను అంగీకరించుకుంటూ తట్టుకుంటూ రావడం వల్ల చివరికి ఇప్పుడు ఆ జాలి, దయే ఆయుధంగా మారి నా మీద అటాక్ అయింది. ఇది తప్పు నాది. ఇప్పుడు వచ్చింది నాకు స్పష్టత. అంతరాత్మను మించిన జాలి, దయ అనేది ఉండకూడదు అనే ఒక క్లారిటీ వచ్చి ఇక ఫైనల్గా దాని మీద సంతకం పెట్టేస్తాడు. సంతకం పెట్టి ఐఎమ్ ఫ్రీ నౌ, ఇక నుంచి మోరల్ కోడ్ ఆఫ్ లైఫ్, మోరల్ కోడ్ ఆఫ్ డెత్, వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండదు. నవ్ ఐఎమ్ ఫ్రీ. ఎందుకనంటే డేగ్నీ యొక్క గౌరవాన్ని నేను కాపాడాను.
నేను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించే స్థితిని నేను తీసుకురాలేదు, దానికోసం అవసరమైతే నా సర్వస్వాన్ని నేను కోల్పోతానని చెప్పేసి దాని మీద సంతకం పెట్టేసి కంప్లీట్గా గవర్నమెంట్కి అప్పగించేస్తాడు. సో నౌ ఇన్ని సిరీస్లో జరిగిన తర్వాత రియార్డన్కి ఇప్పుడు వచ్చింది క్లారిటీ. ఏంటి ఆ క్లారిటీ అని అంటే, తాను మొట్టమొదట లిలియన్తో తనకి ఏదైతే సరిపడట్లేదు జీవితం అనుకున్నాడో, డేగ్నీతో ఏదైతే కరెక్ట్ ఉందో లైఫ్ అనుకున్నాడో, డేగ్నీని పబ్లిక్గా అనౌన్స్ చేసి తనకి జీవితాన్ని ఇచ్చి భారీగా మళ్ళీ పెళ్లి చేసుకొని లిలియన్కి విడాకులు ఇవ్వకుండా, లిలియన్తో ఉన్న సంబంధం గొప్ప సంబంధం, అది మనం మంచితో ఉండాలి, నా భార్య కాబట్టి తను ఎలా ఉన్నా సరే నేను జాగ్రత్తగా తనని జాలి దయతో అంగీకరించాలి అని చెప్పి అదే మంచిదని చెప్పేసి, ఏదైతే అన్వర్తియో అర్హత లేదో అదే మంచిది, అదే మనం అంగీకరించాలని దాన్ని మోసుకుంటూ వచ్చాడు. ఏదైతే వాల్యుబుల్ థింగ్ ఉందో డేగ్నీ విషయంలో అది అక్రమ సంబంధం, అది అసహ్యమైనది అని చెప్పేసి దాన్ని ఫీల్ అవుతూ వచ్చాడు. కానీ డేగ్నీతో ఉన్న సంబంధం గురించి చాలా రోజులు గడిచిన తర్వాత క్లారిటీ వచ్చింది. కానీ క్లారిటీ వచ్చే లోపల ఇక్కడ జరిగిన విషయాలన్నిటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పాస్ అవ్వటం వల్ల తాను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఇంకా మొట్టమొదటే డేగ్నీని అంగీకరించి యాక్సెప్ట్ చేసి అనౌన్స్ చేస్తే సరిపోయేది. కానీ ఎప్పుడైతే డేగ్నీ విషయంలో క్లారిటీ వచ్చే సమయానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు తనకు క్లారిటీ వచ్చింది. ద కాస్ట్ ఆఫ్ హిస్ కంపెనీ, కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, కాస్ట్ ఆఫ్ హిస్ క్రియేటివిటీ, కాస్ట్ ఆఫ్ హిస్ ప్రొడక్షన్ మొత్తం లాస్ అవ్వటం వల్ల ఫైనల్గా వచ్చి తను సంతకం పెట్టేస్తాడు. దిస్ ఈజ్ వాట్ ది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఫ్రాన్సిస్కో చెప్పాడు తన పెళ్లి రోజు. నువ్వెందుకు పబ్లిక్గా అనౌన్స్ చెయ్యో, నువ్విది దిస్ ఈజ్ వాట్ మీ అని అంటే అది వాళ్ళకి తెలుసులే అంటాడు. వాళ్ళకి తెలుసు ఎదుటి వాళ్ళకి, కానీ వాళ్ళకి తెలుసు అనే విషయం మీకు చెప్పరు. వాళ్ళు దాన్ని మీ మీద ఆయుధంగా ప్రదర్శిస్తారు. ఏదైతే మీ ఇంటర్నల్ లోపల మీరు గిల్ట్ అని ఫీల్ అవుతారో దాని మీదనే వాళ్ళు అప్లై చేస్తారు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మందు తాగటం తప్పు అని మీరు దొంగచాటుగా వెళ్ళి తాగుతున్నారో, మీ మీద నిందయ్యాలనో దాన్ని బేస్ చేసుకొని మీ మీద ఏదో గేమ్ ప్లే చేయాలనుకునేవాడు దాన్ని నలుగురికి చెప్తా అంటాడు. అప్పుడు మీరు వద్దు చెప్పొద్దు అని చెప్పేసి వాడు చెప్పినట్టుగా మీరు చేస్తారు. ఎందుకనంటే ఆల్కహాల్ తాగటం అనే విషయం తప్పు అని ముందు మీరు ఫీల్ అవుతున్నారు, అది పాపం అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాడు దాన్ని ఆయుధంగా చేసుకొని అప్లై చేస్తాడు. ఇది నలుగురికి చెప్తా, నాకు కొంచెం డబ్బి అంటాడు. ఏ రోజైతే మీరు నేను తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, ఏం చేస్తావు చెప్పుకోపని మీరు డిక్లేర్ చేసినప్పుడు ఇంకా వాడికి ఆయుధం లేదు. అందుకే అంటాడు ఇక్కడ, శత్రువు యొక్క ఆయుధం మన అంతరాత్మలో ఉండే పుండు, తెలుగులో అంతరాత్మలో ఉండే పుండు అని రాశాడు అక్కడ తెలుగు అనువాదంలో. అంటే నీ యొక్క ఇన్నర్ సెల్ఫ్లో ఉండే గిల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయుధంగా చేసుకుంటారు. ఈ రియార్డన్ మైండ్ లోపల ఉండే ఇన్నర్లో ఉండే గిల్ట్ ఏంటి? ఎందుకు డేగ్నీతో ఉన్న సంబంధాన్ని ఇన్ని రోజులు బయట రివీల్ చేయలేస్తాను? అలా చేస్తే తప్పు అనుకుంటారేమో, అలా చేస్తే అది పాపం అనుకుంటారేమో. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి, పెళ్ళి అయిపోయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఇలా ఉంటున్నాడు ఏంటనేది. ఎందుకంటే తాను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు, ఆ లిలియను, వాళ్ళ తమ్ముడు వాళ్ళు అరే ఇది తప్పు అని 100 మాటలు చెప్పేటప్పటికి 70-80 సార్లు ఏ మనిషి అయినా కొంచెం ఓవర్కమ్ చేస్తాడు. మిగతా 10 సార్లు నిజమే, వీళ్ళు చెప్పింది కూడా కరెక్టేనేమో అనే ఆ ఇంపోజిషన్లో ఉన్నాడు రియార్డన్. దో ఈజ్ ఎ క్రియేటివ్, బట్ సోషల్ ఇంజనీరింగ్లో కొంత ఇంపోజ్ చేయబడ్డాడు. ఆ ఇంపోజింగ్ వల్ల అతను ఏదైతే తప్పు కాని విషయాలను కూడా తప్పు అనే అన్డిజర్వ్డ్ గిల్ట్లో బతుకుతూ ఉన్నాడో దాన్ని గమనించిన ఫ్రాన్సిస్కో ఆ పెళ్లి రోజు చెప్తాడు, నీ మోరల్ కోడ్ ఏంటనేది బల్ల గుద్దినట్టు బలంగా చెప్పాలి జనాలకి, నీ ఫ్యామిలీకైనా సరే, లేకపోతే దెబ్బతింటావు అంటాడు. తర్వాత జేమ్స్ ట్యాగట్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఈ పెళ్ళికి అంటాడు. ఎందుకు రాకూడదు అని అంటే, నువ్వు ఇలాంటి పెళ్ళికి రావద్దు, నువ్వు ఇలాంటి మ్యారేజెస్కి రావటం వల్ల ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు జరుగుతాయి అంటే. ఏం విషయాలు జరుగుతావంటే, జేమ్స్ ట్యాగట్ లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తులందరిలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవడు అని ఫ్రాన్సిస్కో అడిగినప్పుడు రియార్డన్ అంటాడు జేమ్స్ ట్యాగట్ అని. కాదు మిస్టర్ రియార్డన్, ఇంకొక వ్యక్తి ఉన్నారు అని అంటాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు హింట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే లిలియన్ అని ఫ్రాన్సిస్కో ముందే పసిగట్టాడు. ఎందుకంటే ఫ్రాన్సిస్కో అతను సోషల్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్. దో ఈజ్ ఎ ప్రొడక్టివ్ రియార్డన్, సోషల్ ఇంజనీరింగ్లో అతను అంత ఎక్స్పర్ట్ కాదు. ఎందుకంటే తనకి ఇంకా ఎదురు దెబ్బలు కానీ ఏంటనేది మొదటి నుంచి క్రియేటివ్ ఇండివిజువల్ ఎబిలిటీలో వచ్చాడు, కానీ సమాజాన్ని కొంచెం అవాయిడ్ చేశాడు. ఫ్రాన్సిస్కో అవన్నీ చేసుకుంటూ వచ్చి
అసలు సొసైటీ అంటే ఏంది, ఆ ఎనలిటికల్ థింకింగ్ అంటే ఏంది, జనాలు ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ వెనకాల ఉండే యాక్చువల్ హిపోక్రసీ ఏందనేది తను అర్థం చేసుకున్నాడు కాబట్టి ముందే పసిగట్టాడు. ఆ రోజు చెప్పాడు ఆ విషయాన్ని. ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు నీ జీవితంలో, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ అని. సో చివరికి సంతకం పెడతాడు. సో అక్కడితో రియార్డన్ మెటల్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అందుకే ఈ చాప్టర్కి అద్భుత లోహం అని పెట్టారు. ఇక్కడ 2 విషయాలు. అద్భుత లోహం అంటే, ఒకటి అద్భుత లోహం రియార్డన్ మెటల్, 2వ అద్భుత లోహం ఏంటనంటే క్లారిటీ. ఒక మనిషి మనసులో ఉండే, హృదయంలో ఉండే ఆ క్లారిటీ ఏంటంటే అది కూడా అద్భుత లోహంతో సమానం. నువ్వు ఏదైతే విషయాన్ని గిల్ట్గా ఫీల్ అవుతావో, ఆ నువ్వు ఫీల్ అవుతున్న గిల్ట్ విషయం మీదే సమాజం నీ మీద అప్లై చేస్తుంది వెపన్. నేను గొప్పవాడిని అనే ఒక ఆయుధం నీ మనసులో ఉందనుకో, నువ్వు గొప్పవాడి కాదు అనే దాని మీదనే అటాక్ చేస్తారు నీ మీద. నేను చాలా మంచివాడిని అనే పాయింట్ మీద నువ్వు బలంగా ఉన్నావు అనుకో, నువ్వు మంచివాడు కాదు అని దాని మీద అటాక్ చేస్తారు. ఎదుటివాడు అటాక్ చేయాలని అంటే వాడికి ఒక పదార్థం ఉండాలి. శూన్యంలో ఎవడో అటాక్ చేయలేడు. లేదా నువ్వు తప్పు అనుకోని భావాల మీద ఎవడో అటాక్ చేయలేడు. దట్ ఈజ్ వాట్ క్లారిటీ. ఆ క్లారిటీ రేయడానికి లిలియన్ మీద నేను జాలీదాయితో వదిలేశాను. డేగ్నీతో ఉన్న స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన సంబంధాన్ని నేను అక్రమ సంబంధం అనుకొని హేట్ చేశాను. కానీ మధ్యలో తెలుసుకున్నాను. ఆ తెలుసుకునేటప్పటికి కాలం నా చేతులు, సమస్య నా చేతిలోంచి జారిపోయింది. నాకు సరిపడట్లేదు అని వదిలేయాల్సిన దాన్ని జాలీదాయితో ఓర్చుకుంటూ వచ్చాను. జీవితం పబ్లిక్గా అనౌన్స్గా గౌరవంగా ప్రదర్శించి నీ జీవితం పంచుకోవాల్సిన డేగ్నీతోనేమో అక్రమంగా గడిపాను. సో దీనివల్ల ఇప్పుడు చివరికి ఎవరినైతే నేను జాలీదాయి చూపించానో వాళ్ళే నా మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఈ విషయం మీరు ఏమనుకుంటే ఏమనుకోండి, ఐ డోంట్ కేర్ అని చెప్పి నేను అందామా, కానీ దానివల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అదంతా డేగ్ని తట్టుకునే శక్తి డేగ్నికి ఉంది. కానీ ఆ పరిస్థితిని కల్పించడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక 100 మంది డేగ్నీని వచ్చి నువ్వు చెడ్డ వ్యక్తివి అంటే డేగ్ని ఏమి ఎఫెక్ట్ కాదు. కానీ ఆ 100 మంది తన దగ్గరకు వచ్చి అనే పరిస్థితిని ఇవ్వటం ఉంది చూసావా, అది నేను ద్రోహం చేసిన వాడిని అవుతా. ఎందుకంటే నేను చేసిన తప్పుకు తనెందుకు అనుభవించాలి అని చెప్పేసి తన మొత్తం 100 కోట్ల ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాడు గవర్నమెంట్కి. ఇది చాప్టర్ యొక్క మెయిన్ థింగ్. ఇక్కడ ఉంటుంది అసలు పాయింట్. ఈ చాప్టర్లో అర్థం చేసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక బిలియనర్ అంటే 100 కోట్లు వేసుకో. రియార్డన్ స్టీల్ కంపెనీ డేగ్ని తన 100 కోట్ల ఆస్తి, తన రియార్డన్ స్టీలు మొత్తం కూడా నేను సంతకం పెట్టను. ఎందుకంటే గవర్నమెంట్ థర్డ్ రూల్ ప్రకారం సంతకాలు తీసుకోవాలి అన్నది. ఎవడైనా సంతకాలు నేను పెట్టను అని నిరాకరిస్తే వాడు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళితే అప్పుడు వీళ్ళేం చేయాలి, రియార్డన్ తన వాదాన్ని తను లాజికల్గా మాట్లాడటం మొదలు పెడితే, ఒకవేళ కోర్టు దానికి అంగీకరిస్తే రియార్డన్ తన బిజినెస్లు తను చేసుకుంటాడు. లేదు అందరినీ సంతకాలు పెట్టించినప్పుడు రియార్డన్ కూడా గవర్నమెంట్కి కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ అతని మీద అటాకో ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు అది ప్రజలకు తెలిసిపోతుంది. అంటే ఫోర్స్ఫుల్గా చేయడానికి లేదు, ఆ అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే డేగ్నీని ఒక పాముగా మధ్యలో ఒక ఎర్రగా వాడి డేగ్నీ యొక్క ఆత్మగౌరవం, డేగ్నీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలని చూశారో, విషయాల్ని బయటపెట్టి అది లిలియన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా, అప్పుడు తాను ఒక వ్యక్తిగా తాను ప్రేమించిన వ్యక్తి యొక్క గౌరవం బజార్లో పడుతుందని, తాను తన కోసం ఎంతో ఆనందాన్ని ఇచ్చి తన విలువలని గౌరవించి తన వ్యక్తిగతంగా సాధించిన విజయాల్ని ఎంతో అభినందించి తనకు ఒక చైతన్యాన్ని, ఒక హోప్ని, ఒక ఆశని, ఒక ధైర్యాన్ని ఇచ్చిన ఒక వ్యక్తి డేగ్నీ లాంటి వ్యక్తి నేను సీక్రెట్గా ఉంచిన రిలేషన్ బయట పెడితే నేను చేసిన తప్పుకి
తను నేనంటే ఇష్టం అన్నది. ఎందుకు నేను నలుగురిలో పెట్టి పెళ్లి చేసుకోలేదు, ఎందుకు తన భార్య ఏమైనా భార్య అని ఎందుకు బలంగా నేను చెప్పలేదు సొసైటీకి అంటే ఇది తప్పు అని ఎక్కడో నాకు నేనే లోపల అనవసరమైన గిల్ట్ ఫీల్ అయ్యా. నాకు ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా, నాకు సరిపడలేదు, తను నేను వదిలేయాలి కదా. వదిలేయాల్సిన వ్యక్తిని చుట్టూరు పెట్టుకున్నా, అది చివరికి ఆయుధమైన ఆ మెడంతా చుట్టుకుంది. పట్టుకోవాల్సిన వ్యక్తినేమో ఎక్కడో దూరంగా కలుసుకుంటూ వచ్చా. సో ఇప్పుడు ఈ నిజం బయటికి వెళ్తే నేను చేసిన తప్పుకి తను ఇంత మొత్తం ఆ బాధ మొత్తాన్ని తనకు ఇవ్వటం అనేది ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా నేను చేయకూడదు అని చెప్పేసి ఆ మోరల్ స్టాండర్డ్కి నిలబడతాడు రేడ్డన్. సో టోటల్ కంప్లీట్ కొలాప్స్ చేసి మొత్తం వదులుకుంటాడు తన ఆస్తి మొత్తాన్ని, ఓన్లీ బికాస్ ఆఫ్ డెగ్ని. అందుకంటాడు ఎప్పుడైతే ఈ నేషనల్ ఎమర్జెన్సీ డైరెక్టివ్ తెచ్చిందో డెగ్ని ఇమీడియట్గా రెసిగ్నేషన్ పెట్టి పేపర్ జేమ్స్ మోహన్ కొట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోసి ఎడ్డీకి సైగ చేస్తుంది, ఎడ్డీ విల్లర్స్కి, నేను వెళ్తున్నాను, నువ్వు రావాలనుకుంటే నువ్వు రా, నేను నా యొక్క ఏదైతే మా నాన్నగారి ఇల్లు ఉందో ఒక పర్టికులర్ ఫామ్ హౌస్లో అక్కడికి వెళ్తున్నాను, రేడ్డానికి డీటెయిల్స్ చెప్పు ఎలా రావాలో అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రేడ్డానికి కాల్ చేస్తుంది. రేడ్డన్ నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా జేమ్స్ టేగట్ లైన్ కానీ ఈ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ ఎట్లా నడుస్తుందో నాకు సంబంధం లేదు అని అన్నప్పుడు అప్పుడు రేడ్డన్ అంటాడు నేను కూడా వస్తాను, కానీ ఒక కండిషన్, నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అని. అంటే అసలు నేను నీ దగ్గరికి రావాలని ఉంది రేడ్డన్, నాకు అసలు ఇదంతా జరుగుతున్నప్పుడు అసలు నువ్వు ఎట్లా ఏం చేస్తావు అనేది చూడాలని ఉందంటే వద్దు, నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడ ఉండటమే సేఫ్, నేను నీకోసం వస్తాను, వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అని చెప్తుంది డెగ్ని. సో ఇప్పుడు కంప్లీట్గా తను బిజినెస్ వదిలేసింది, ఇతను డెగ్ని యొక్క వాల్యూస్ క్యారెక్టర్ కాపాడటం కోసం తనకున్న ఇన్నర్ ప్రిన్సిపల్స్ ద్వారా కంప్లీట్ తన ఆస్తిని మొత్తాన్ని కోల్పోయి డెగ్ని కోసం కంప్లీట్గా అన్ని కొలాప్స్ చేశాడు, అన్ని త్యాగం చేశాడు. సో ఇప్పుడు డెగ్ని దగ్గరికి వెళ్తాడు మళ్ళీ. సో ఎందుకు ఇది చేశాడు? 100 కోట్ల ఆస్తిని రేడ్డన్ స్టీల్ కంపెనీని డెగ్ని కోసం వదులుకోవాల్సిన అవసరం ఏంది? తనకున్న వాల్యూస్ బట్టే కదా. నేను చేసిన తప్పు ఇది, నేను చేసిన తప్పుకి ఇప్పుడు సరే డెగ్ని విషయం పెట్టుకోండి, డెగ్ని ఇవన్నీ పెద్దగా పట్టించుకోదు, షీ డోంట్ కేర్ ఎనీబడి, ఈవెన్ నేను డెగ్నితో మాట్లాడినా నా కోసం నువ్వు ఆ సంతకం పెట్టొద్దు, ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ సొసైటీ, నువ్వు పెట్టు అని అంటుంది. కానీ తను అంటుంది సంతకం పెట్టొద్దు అని. కానీ మనం చేసిన తప్పుకి ఎదుటి వాళ్ళు శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే నేను ఒక గిల్ట్తో బాధపడుతున్నా, ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా యాక్సెప్ట్ చేశాను పిచ్చి వ్యక్తుల్ని, జీవితం మొత్తం నేను కంట్రోల్ చేసుకుంటూ జీవితం మొత్తం భరించుకుంటూ వచ్చాను. ఆ యొక్క దాని తప్పు వల్ల జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు చివరికి డెగ్ని మీద అనుభవం అయ్యేలాగా, డెగ్ని మీద అప్లై అయ్యేలాగా చేయటం అది ఎంత నమ్మక ద్రోహం కదా అని చెప్పి సంతకం పెడతాడు వాటి మీద. దట్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ లాయాలిటీ. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఇదనమాట. సో వెరీ వెరీ గ్రేట్ క్యారెక్టర్ లాయాలిటీ అనేది. ఒక మనిషికి లాయాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ ఐన్ ర్యాండ్ గారు చెప్పారు ఈ అద్భుత లోహం అనే దాంట్లో. ఒక ప్రాస్టిట్యూట్కి ఎథిక్స్ ఉంటాయి కానీ లాయాలిటీ ఉండదు. డూ యు నో వై? ఒక ప్రాస్టిట్యూట్ నువ్వు డబ్బులు ఇస్తే నీకేదో తిరిగిస్తుంది, ఇంకొకటి ఎవడో డబ్బులు ఇస్తే వాడికి ఏదో తిరిగిస్తుంది. ఎవడు వెళ్ళినా నువ్వు తోపు అంటుంది, ఎవడికి వాడు రెచ్చిపోతూ ఉంటాడు నిజంగా నేను తోపు అని. కానీ అందరి దగ్గర అదే డైలాగ్ మాట్లాడుతుందనే విషయం ఎవరికి తెలియదు. నువ్వు డబ్బిస్తే నేనేదో నీకు కొంత ఇస్తాను, నువ్వు డబ్బిచ్చినా నీకే నేనేదో ఇస్తాను, నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి అని అంటుంది. కానీ తనకి లాయాలిటీ ఉండదు. తను నీతోనే ఉంటాను, నీ కోసం ఉంటాను, నీ వాల్యూస్ నాకు నచ్చినాయి అనే ఆ లాయాలిటీ, ఆ కట్టుబడి, ఆ నిబద్ధత ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ లాయాలిటీ. ఎథిక్స్ అనేవి కొన్ని చిన్న చిన్న నియమాలు, కొన్ని విలువలు. నువ్వు నాకు డబ్బు ఇచ్చినప్పుడు నేను నీకు డబ్బు ఇస్తాను, ఇవి కొద్దిపాటి ఎథిక్స్. లాయాలిటీ అనేది అది కాదు. లాయాలిటీ ఈజ్ ద హయ్యెస్ట్ థింగ్. లాయాలిటీ అనేది ఒక మనిషి నిబద్ధత, ఒక అంకిత భావం, తాను నమ్మిన ప్రిన్సిపల్స్ కోసం నిలబడటం. వాట్ ఈస్ ద పాయింట్? 100 కోట్ల డబ్బు సంపాదించాలంటే ఎంత పెద్ద టాస్క్ అది. కానీ మొత్తం సర్వస్వాన్ని కంప్లీట్గా వదులుకున్నాడు బికాస్ ఆఫ్ ఓన్లీ డెగ్ని.
డేగ్ని కోసం అని అంటే డేగ్ని కోసం ఎందుకు వదులుకుంటున్నాడు అంటే తనకున్న వాల్యూస్ని బట్టి. తనకున్న వాల్యూ ఏంటంటే లాయల్టీ. దట్ ఈస్ ద గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ రియార్డన్, లాయల్టీ. చాలామంది అంటే తెలియదు, పుస్తకాలు చదివితే అయిన రాండ్ సరిగ్గా. అయిన రాండ్ స్వార్థం చెప్పింది, ఇండివిజువల్ చెప్పింది, పక్కనోడు సచ్చినా బతికినా పట్టించుకోవద్దు అన్నది, పక్కనోడు ఎట్టపోతే నాకెందుకు అన్నాను అనే ఫిలాసఫీ అయిన రాండ్ది అయితే, డేగ్ని ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, డేగ్ని విషయాలు నువ్వు బయట పెట్టినా ఐ డోంట్ కేర్, నేను నా కోసమే బతుకుతాను, నేను సంతకం పెట్టను అని చెప్పేసి రియార్డన్ మొత్తం తన ఆస్తిని కాపాడుకోవచ్చు కదా. ఎందుకు వదులుకున్నాడు? నా కోసం నేను బతుకుతానంటే ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫ్. అది ఇంపార్టెంట్ విషయం, చాలామందికి అర్థం కావట్లా. ఏ పిచ్చి పిచ్చి షాట్లు తీసి ఎవడు చదవడు బొక్కు, 1600 పేజీలు ఉంది అది, ఎవడని చదివేసేస్తేగా. ఊరికి చిన్న చిన్న షాట్లు చూస్తారు, సెల్ఫిష్నెస్ ఈజ్ వచ్చు, స్వార్థం గొప్పది, ఇవ్వడే సోది. యాక్చువల్ కంటెంట్ అర్థమయ్యేసేస్తేగా. యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ క్యారెక్టర్. నేను చేసిన తప్పుకి ప్రచారంలోకి వెళ్తే తను బాధపడుతుంది, అది పాపం కదా, అలా ఎప్పటికీ చేయకూడదు. అవసరమైతే నేను మొత్తాన్ని వదులుకుంటానని చెప్పేసి తాను లాయల్టీని చూపిస్తాడు డేగ్ని వైపు. చేసిన పని డేగ్ని గురించి అయినా, డేగ్ని గురించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తనకున్న ప్రిన్సిపల్స్ని బట్టి. దట్ ఈస్ ద పాయింట్. తనకున్న వాల్యూస్ని బట్టి ఆ లాయల్టీ అనేది అలా నిలబడింది. అలా అనుకుంటే లాయల్టీ గొప్పదా అని అంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, వాడు పోయి నరుకురా అంటే పోయి నరుకుతాడు. ఎందుకు నరికేవరా అంటే, మా సార్ దగ్గర నేను పని చేస్తాను, నాకు లాయల్టీ ఉంది మా సార్ మీద, నేను నరుకుతా అంటే ఆ లాయల్టీ గొప్పదా? నీ లాయల్టీ ఏ ప్రిన్సిపల్స్, ఏ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందో అప్పుడు ఆ లాయల్టీకి వాల్యూ ఉంటుంది. నేను ఉగ్రవాదిని నేను చంపుకుంటా ఎందుకంటే మా కమిటీ నిర్ణయించింది చంపమని, దిస్ ఈజ్ మై లాయల్టీ అంటే అట్లా కుదరదు. నీ లాయల్టీ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ దేని మీద ఉన్నాయి అనేది పాయింట్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే నీ లాయల్టీ అనే యొక్క ప్రిన్సిపల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ నీ వాల్యూస్, నీ ప్రిన్సిపల్స్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి. నీ ప్రిన్సిపల్స్ దేని మీద డిపెండ్ అయి ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫ్ ఇట్ అట్ ఎనీ మూమెంట్. ఇప్పుడు ఈ విషయం వెళ్ళి డేగ్ని చెప్తే డేగ్ని అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏంటి అనేది నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది. సో చూడాలి, ఎందుకు పెట్టావు సంతకం, నా కోసం ఎందుకు పెట్టావు, ఐ డోంట్ కేర్ అంటుంది. బట్ అప్పుడు రియార్డన్ దానికి ఏదైతే తను ఇప్పుడు సంతకం పెట్టే సమయంలో ఆలోచించుకున్నాడో అది తనకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అనేది వీ హ్యావ్ టు సీ. సో దిస్ ఈజ్ వాట్ చాప్టర్ 6 పార్ట్ 2. సో లాయల్టీ అనేది చిన్న విషయం కాదు. మీకు రతన్ టాటా తెలుసా? అందరికీ తెలుసు కదా, ఇండియాలో రతన్ టాటా. అంత పేరు ఆయనకు ఉండటానికి ఏంటనుకున్నారు కారణం? లాయల్టీ. ఒక నిబద్ధత ఉంటుంది, ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆయన కంపెనీలో ఏ ఎంప్లాయ్ అయినా సరే ఇబ్బందుల్లో ఉంటే దానికి కావాల్సిన కొన్ని బెనిఫిట్స్ కానీ, దానికి కావాల్సిన కొన్ని కంపన్సేషన్ కానీ ఆయన ఎంప్లాయీస్కి చాలా ప్రాపర్గా పే చేస్తాడు. అలాగే దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన ఆస్తి మొత్తాన్ని ఆయన ఇవ్వటానికి రెడీ అన్నాడు కరోనా టైంలో. అది సమాజ సేవా దయ కాదు, అది సమాజ సేవా దయ అది వేరే యాంగిల్. అది తన దేశం పట్ల, తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ పట్ల తనకున్న నిబద్ధత, తనకున్న లాయల్టీ. లాయల్టీ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ డెడికేటింగ్ టు సంథింగ్. దాని యొక్క బేస్ ప్రిన్సిపల్స్ అనేవి ఎదుటివాడు ఎట్టపోయినా నాకు సంబంధం లేదు, ఇది నా లాయల్టీ అని అంటే అది లాయల్టీ అనబడదు, అది చెడ్డ లాయల్టీ అవుతుంది. సో ఎంటైర్ క్యారెక్టర్ ఈస్ అండ్ ఈస్ టోటల్లీ 2 ఎలిమెంట్స్ చెప్పింది. ఫస్ట్ పార్ట్ మొత్తం కాంట్రడిక్షన్. సెకండ్ పార్ట్లో క్లారిటీ. సో ఈ పార్ట్ 2 చాప్టర్ 6కి వచ్చేటప్పటికి కాంట్రడిక్షన్ నుంచి క్లారిటీకి వచ్చాడు రియార్డన్. హౌ అంటే ఏదైతే
తాను ఏదైతే తాను మంచిది అనుకుంటున్నాడో, ఏదైతే తాను గుడ్ అనుకుంటున్నాడో, యాక్చువల్లీ ఇట్ ఈస్ బ్యాడ్. ఏదైతే తను బ్యాడ్ అనుకుంటున్నాడో యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. ఏదైతే తను గుడ్ అనుకుంటున్నాడో అది బ్యాడ్. ఏదైతే తను చెడ్డది అనుకుంటున్నాడో యాక్చువల్గా అది గుడ్. అంటే ఈ చెడ్డ అనుకునే విషయం నుంచి ఇది మంచి అని తెలుసుకునే స్పష్టత వచ్చేటప్పటికి తన ఆస్తిని అంతా కోల్పోయి కంప్లీట్గా బిజినెస్ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది జీవితంలో క్లారిటీ అనేది. మనం ఎన్నో కోల్పోయిన తర్వాత, ఎందరినో దూరం చేసుకున్న తర్వాత, లేదంటే ఎవరో దగ్గరైన తర్వాత, లేకపోతే ఎంతో కాలం కోల్పోయినాకనో, ఎన్నో కష్టాలు పడ్డాకనో క్లారిటీ వస్తుంది. సో అందుకే వాటన్నిటిని మనం తిట్టుకోకూడదు. జీవితం ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అయిపోయింది, వీడు ఎందుకు పోయిండు, వాడు ఎందుకు పోయిండు, ఆస్తులు ఎందుకు పోయినాయి, అంతా నలిగి 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 దెబ్బలు పడి 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 మాడు పగిలి 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 దీని అంతటి నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. దట్ ఈస్ వాట్ క్లారిటీ. దానికి ఏదో రీజన్ ఉంటుంది. వాన పడే ముందు మనకు బాగా ఉక్కపోస్తుంది, ఉక్కపోసి పోసి టక్ మన వాన పడుతుంది చూసారా. అట్లనే మనిషి జీవితంలో కూడా ఏదో కాన్ఫ్లిక్ట్ పడతాం, ఏదో బాధ, ఏదో దిగులు, ఏదో ఏంది మనుషులు ఎవడు సెట్ కావట్లేదు, ఎవడు మన లోపల ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, అంతరార్థాన్ని అని ఏదో అనుకొని ఎన్నో దిగులు పడతా ఉంటాం. వాటన్నిటికీ కారణం ఏదో ఉంటుంది. ఆ మనిషి నలిగిపోయి నలిగిపోయి కష్టానికి ఎండకి ఎండిపోయి వానకు తడిసిపోయి వాడిలోంచి ఒక అవుట్పుట్ ఏదో జీవితం వాడికి ఒక స్పష్టతనిస్తుంది. అది మనం ఎంత తొందరగా వస్తుందా, ఎంత తక్కువగా వస్తుందా అనేది ఎవరెవరికి అది కంపారేటివ్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో గుడ్ అనుకునే విషయం బ్యాడ్. అది ఏది అంటానంటే ఈవెన్ ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, సొసైటీ అయినా సరే, వాళ్ళు ఏది చెడ్డది అంటున్నారో అది ఒకసారి చెక్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ విజ్డమ్. వాళ్ళు చెడ్డది అని అంటున్న విషయము నిజంగా చెడ్డదా, లేకపోతే ఎవరో ఫ్రేమ్ చేసి ఎవరో డిజైన్ చేస్తే ఇంక వాళ్ళు దాన్ని గొర్రెలాగా అదే మాట్లాడుతూ ఉంటుంటే మనం అదే అనుకుంటున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు వీళ్ళు బ్యాడ్ అన్నారు, రియర్డన్ ఏ విషయంలో తాను బ్యాడ్ అనుకున్నాడు మెయిన్గా అని అంటే, ఏ విషయం అంటే మెయిన్గా జాలి, దయ, ఇవి మంచి అనుకున్నాడు. ఎవరి విషయంలో? లిలియన్ విషయంలో. ఎలా? తాను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏం చేసినా సరే ఓర్చుకోవాలి, ఏం చేసినా సరే వదిలేయాలి, ఔదార్యంతో ఉండాలి. ఒక్కసారి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమించకపోయినా, ప్రేమని ఇచ్చిపుచ్చుకోకపోయినా అవసరం లేదు. ఒకసారి కనుక ఉద్యోగం వస్తే ఇంకా పని చేయాల్సిన అవసరం లేదని, ఒకసారి ఉద్యోగం వస్తే ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎలా అయితే కంఫర్ట్ అవుతానో, ఒక్కసారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక ప్రేమించాల్సిన అవసరం లేదు. అదే నిజమేమో, అదే వాస్తవమేమో, అదే మంచిదేమో అని అనుకున్నాడు. అందుకే తాను ఏది సాధించినా, ఏం చెప్పినా, వాడు ఎంత కష్టాలు పడుతున్నా సింగిల్ పాయింట్ ఆఫ్ రికగ్నైజేషన్ కూడా లిలియన్ నుంచి రాదు. వాడు ఎవరికి చెప్పుకోవాలి? రోడ్డు మీద పోయి సమోసాలు అమ్ముకునే వాడితో చెప్తాడు ఎవడైనా రియర్డన్ మెటల్ నేను సాధించానంటే వాడికి అర్థం కాదు. మరి ఎవరు అర్థం చేసుకోవాలి? ఆ వాడితో ఉన్న వాడి కుటుంబ సభ్యులే కదా అర్థం చేసుకోవాలి వాడి అచీవ్మెంట్ని. కానీ తను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా వాడిని డిమారలైజ్ చేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది. ఇది పెద్ద గొప్ప విషయమా? నీకంటే ఎవరో కనిపెట్టే ఉంటారులే, నీకంటే ముందు ఇంకెవరో కనిపెట్టే ఉంటారులే, అయినా మానవత్వం, సమానత్వం మంచిది, అంత గొప్పగా ఫీల్ కాకు. ఈ కడియం ఏంటి, ఇది రైలు పట్టాలకేసే కడియం లాగా ఉంది, ఇదే నా చైన్ నువ్వు కనిపెట్టి నువ్వు నాకు తెచ్చింది అని ఇట్లాంటి కైండ్ వల్ల వాడు, ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ కదా, ఎవ్రీడే ఇంటికి వెళ్ళాలి, ఎవ్రీడే మాట్లాడాలి. అంటే నువ్వేం ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ నీకు ఒక రకమైన శక్తినో ఉత్తేజాన్ని ఇస్తాయి. మనిషి అనేవాడు రివార్డు కోరుకుంటాడు. అలా అనుకున్నప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ వదిలేద్దామంటే వదిలేకూడదేమో, అంటే పెళ్ళి అంటే ఇంతేనేమో. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఎంత ఎఫెక్ట్ జరిగి లోపల మన అంతరాత్మ ఎంత చచ్చిపోతున్నా ఇంకా అట్లా ఉండాలేమో కట్టుబడి మనం. మనిషి అంటే వాడు, అది మంచి గుణం అన్నమాట. అంటే అది దయా. అది వాళ్ళ అమ్మ నేర్పింది ఎవరికి రియర్డన్కి. బాబు నువ్వు దయతో ఉండాలిరా, జాలితో ఉండాలి, అధముల్ని, బలహీనుల్ని, మూర్ఖుల్ని, తెలివి లేని వాళ్ళని, అజ్ఞానుల్ని జాలి దయతో చూడాలిరా నువ్వు అని చెప్పింది. చిన్నప్పటి నుంచి ఆ మాటలు చెప్పడం వల్ల వాడు ఎక్కడో వాడు క్రియేటివ్లో ఎబిలిటీలో వాడు ఒక గట్టి తోపైనా సరే
ఎక్కడో ఆ మాటల్లో వాడి ప్రభావం ఉండి మనం భరించాలి అని లిలియన్ని భరించాడు. ఇది గుడ్ క్వాలిటీ అనుకున్నాడు, యాక్చువల్గా ఇది బ్యాడ్. యాక్చువల్లీ ఇది గుడ్ అనుకున్నాడు, బట్ ఇది బ్యాడ్. ఏది బ్యాడ్ అనుకున్నాడు? ఏదైతే డేగ్ని ఉందో, డేగ్నితో సంబంధం అనేది ఇట్స్ ఎ ప్యూర్ అండర్స్టాండింగ్. తాను ఒక ప్యూర్ అండర్స్టాండింగ్లోంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఏర్పడింది. కానీ ఇమీడియట్గా దీన్ని సమాజంలో చెప్పి ఈమె నా భార్య, ఇంకేమైనా పెళ్లి చేసుకుంటున్నాను, ఈ లిలియన్ అని ఆమెను విడాకులు ఇస్తున్నానని చెప్పలేకపోయాడు. ఎందుకంటే భయపడ్డాడు. అలా చేస్తే తప్పు అంటారేమో, ఇది పాపం అంటారేమో, తిడతారేమో అని ఎందుకు అనుకున్నాడు? తన కోర్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ జాలి, దయ, ఇవి గొప్పవి అనుకున్నాడు. ఒక పక్క తన అంతరాత్మ చెబుతూ ఉన్నా సరే, అంతరాత్మని మించిన జాలి, దయనే జీవితంలోకి వెల్కమ్ చేశాడు. అందుకని ద పాయింట్ అంటుంది కోర్ ప్రిన్సిపల్స్. దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్ పార్ట్ 1 మొత్తం క్లారిటీ అదే. whenever you are facing contradiction, check your premises, you will identify that one of them is wrong అని అంటుంది. మొత్తం పార్ట్ 1 మొత్తం ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ లాజిక్. సాక్రటీస్ చెప్పిన లా ఆఫ్ లాజిక్స్ 3 ఉంటాయి. నాన్ కాంట్రడిక్షన్, either this or that, and if this is this or that, ఎన్ని 3 ఉంటాయి. చివరిలో మాట్లాడదాం మనం పుస్తకం అయిపోయినాక. మొట్టమొదటి లా ఏంటి? నాన్ కాంట్రడిక్షన్. ఏదైనా 2 విషయాల మధ్య నువ్వు వైరుధ్యాన్ని ఫీల్ అవుతున్నప్పుడు చెక్ యువర్ ప్రెమిసెస్ అంటే పరిసరాలు కాదు, ఇవి కాదు, ఊరికే ఈ ఫ్యాన్లు, లైట్లు, ఇవి కాదు. పరిసరాలు అంటే ఇన్నర్ పరిసరాలని, అంతర్గత భావాలు. వాటిని ఒకసారి చెక్ చేసుకో. అప్పుడు నువ్వు నమ్ముతున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రాంగ్ అయి ఉంటాయి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ పోతుందని. ఈ 2 విషయాల మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతున్నావు అని అంటే అయితే ఇదన్నా అబద్ధమై ఉండాలి, ఇదన్నా నిజమై ఉండాలి. ఎందుకంటే 2 స్టేట్మెంట్లు ఒకసారి నిజమవు కదా. వాన పడుతుంది అంటే పడుతుంది, పడట్లేదంటే పడట్లేదు, అంతే. పడుతుంది పడట్లేదని అనలేం మనం. ఒకే ప్లేస్లో ఒకే ఇంటి మీద. అప్పుడు ఏ ప్రిన్సిపల్ రాంగు? ఏదైతే నేను ఒక మనిషితో మనం బతకడానికి కనీసం అర్హత, కనీసం అర్థం చేసుకునే తత్వం, కనీసం ఎంకరేజ్ చేసే ఆలోచన, ఆ మనసు ఏదైతే లేదో ఒక వ్యక్తికి, అలా లేకపోయినా సరే జాలి దయతో వాళ్ళతో ఉండాలి అని నమ్మాడు కదా. ఈ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ వాట్ రాంగ్ ప్రిన్సిపల్. ఎప్పుడైతే ఈ రాంగ్ ప్రిన్సిపల్ని ఈ చాప్టర్ 6లో తప్పని తెలుసుకున్నాడో, దెన్ హీ గెట్స్ ది క్లారిటీ. నో కాంట్రడిక్షన్, అంటే కాంట్రడిక్షన్స్ రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాడ్ అనుకున్నాడా? యాక్చువల్గా ఇదే గుడ్. డేగ్ని రిలేషన్. ఆ డేగ్ని రిలేషన్ని నేను ఫస్ట్ అనౌన్స్ చేసి క్లారిటీ తెచ్చుకుంటే ఇప్పుడు అద్భుతంగా ఉండేది జీవితం. బట్ చివరికి అది ఆయుధంగా మారి జనాల్లోకి వెళ్ళే వరకు నేను లేట్ చేశాను. ఇప్పుడు లేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనొచ్చు. డేగ్ని కూడా ఒప్పుకుంటుంది దానికి. కానీ డేగ్ని ఒప్పుకున్నా, బట్ ఇట్ ఈస్ కాస్ట్ హర్ లైఫ్. తనను జనాలు అంటారు, తను భరిస్తుంది. భరించాల్సిన అవకాశాన్ని కూడా నేను ఎందుకు కల్పించాలి అని చెప్పేసి లాయల్గా ఉంటాడు. దట్ ఈస్ ద పాయింట్. కాంట్రడిక్షన్ నుంచి క్లారిటీ వైపుకి రావడానికి తన 100 కోట్ల బిజినెస్, తన స్టీల్ కంపెనీ ఇవన్నీ లాస్ అవ్వాల్సి వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ది లైఫ్. అదే ఫ్రాన్సిస్కో చెప్పాడు ఫస్ట్ పార్ట్లో. నువ్వేంటి అనేది క్లారిటీగా చెప్పాలి జనాలకి. చెప్పినప్పుడు అప్పుడు ఇంకా నువ్వేంటి అనేది క్లారిటీగా నువ్వు చెప్పిన తర్వాత ఆ విషయాల మీద ఎవడో నిన్ను బ్లాక్మెయిల్ చేయలేడు. ఎందుకు అనంటే అవి తప్పు కాదు, అవి మంచి విషయాలు, నేను వాటిని తప్పుగా భావించట్లేదని నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు దొంగ ఎప్పుడు ఇంకా అవి దొంగ విషయాలుగా నేను ప్రూవ్ చేయలేడు. ఇంకా వాడు నువ్వు ఏదైతే లోపల గిల్ట్ ఫీల్ అవుతున్నావో దాన్ని ఆయుధంగా చేసుకొని టక్ టక్ మనం మొదలు పెడతారు. కావాలంటే సింపుల్ విషయం ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఎవడి మీదన్నా ప్రేమ చూపించు బాగా. అరే మంచి బాగా, అరే నువ్వు ఎదగాలరా, జీవితంలో ఎదగాలరా, చేయరా బాగా ప్రేమ చూపించు. నువ్వు చూపించిన ఏదైతే ప్రేమ ఉంటుందో వాడు దాన్నే అలుసుగా చేసుకొని ఏదో తప్పు చేస్తాడు. అది ఇమీడియట్గా నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? వాడు చేసిన పనికి కాదు నువ్వు ఎఫెక్ట్ అయింది.
వాడి మీద నువ్వు పెట్టుకున్న ప్రేమ ఏదైతే ఉందో దానివల్ల నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు. సో అలాగే ఎదుటివాడు కూడా నువ్వంటే ఇది అని ఒక క్లారిటీ నువ్వు ఇవ్వకుండా దాన్ని రహస్యంగా చేస్తూ ఉన్నప్పుడు, నువ్వే అది రహస్యం తప్పు అని ఫీల్ అవుతున్నప్పుడు వాడే నీ మీద దాన్ని ఆయుధంగా పట్టుకొని వస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫౌంటైన్ హెడ్లో మనకి గెయిల్ వైనాండ్ క్యారెక్టర్ కూడా ఇదే. గెయిల్ వైనాండ్ కూడా అంటాడు, వీళ్ళెవ్వరిదే తప్పు లేదు, నా ఆయుధాన్ని నేనే సృష్టించుకున్నాను, నా పేరు గెయిల్ వైనాండ్ అంటాడు. టూహీ అనేవాడిని ముందుగానే రిమైండ్ చేస్తుంది డొమినిక్ ఫ్రాంకన్ గెయిల్ వైనాండ్ అని పెళ్లి చేసుకున్న 3వ రోజు 4వ రోజే, ఏమండి మీరు ఒక ఆయుధం లాంటి వారు, ఆయుధాన్ని మా మనిషి చేత్తో పట్టుకొని వస్తున్నప్పుడు ఆయుధం కనపడిద్ది, యుద్ధం చేయడం ఈజీ. కానీ టూహీ అట్లాంటి వాడు కాదండి, వాడు ఒక గాలి లాంటి వాడు, వాడు వ్యాపిస్తాడు తెలియకుండా. ఒకసారి జాగ్రత్తగా ఉన్నట్టే పట్టించుకోడు, చివరికి ఆ టూహీయే ఆయుధంగా మారతాడు. ఎవడి మీద అయితే నువ్వు కన్ను పెట్టకుండా వదిలేస్తావో వాడే ఆయుధంగా మారతాడు. ఏ విషయాన్ని అయితే నువ్వు లోపల గిల్ట్గా ఫీల్ అవుతున్నావో ఆ గిల్ట్నే బేస్ చేసుకొని నీ మీద అటాక్ చేస్తారు. ఏ విషయం అయితే నువ్వు నీ అంతరాత్మను కూడా కాదనుకొని జాలి దయ టూ మచ్గా చూపెడతావో వాడు దానికి అలవాటు పడిపోయి చివరికి రివర్స్ అయినప్పుడు వాడు నీ మీదకే తిరగబడతాడు. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. వెన్ ఎవర్ యూ గెట్ క్లారిటీ నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ. దట్ ఈస్ వాట్ ది పాయింట్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ రియార్డన్ వెళ్ళి డెగ్నీతో కలుస్తాడు కదా, కలిసినప్పుడు డెగ్ని అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది? అన్ని కోట్ల ఆస్తిని వదులుకున్నావా అని అంటే, ఎస్ నా కోసం నేను బతుకుతాను, కానీ నా కోసం నేను బతికినప్పుడు ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫ్ కదా, నేను చేసిన తప్పుకు నువ్వెందుకు ఫీల్ అవ్వాలి, నువ్వెందుకు శిక్ష అనుభవించాలి అని చేశాను అన్నప్పుడు డెగ్ని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది యాక్చువల్ పాయింట్. ఇప్పుడు కంప్లీట్గా ఫ్రాన్సిస్కో మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఎందుకు 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 భరిస్తున్నావు, అనవసరంగా ఎందుకు భరిస్తున్నావు, డన్ ఒకసారి డిసిషన్ తీసుకో, ఎందుకు ఫ్యామిలీని భరిస్తున్నావు అనవసరంగా, అన్డిజర్వ్డ్ గిల్ట్ మోస్తున్నావు. ఈ అన్డిజర్వ్డ్ గిల్ట్ నువ్వు మోస్తున్నావు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని కొడతారు నీ మీద దెబ్బ. ఒకసారి క్లారిటీగా చెప్పు, తమ్ముడు మాట వినట్లేదు, నువ్వు పోరా అవసరమైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అన్నాడు థ్యాంక్స్ గివింగ్ డే పార్టీ రోజు. అలాగే భార్యను కూడా నీ జీవితంలో ఎప్పుడైతే సెట్ కావట్లేదు, మొత్తం అసలు నీ టోటల్ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది అన్నప్పుడు నువ్వు పద్ధతిగా విడాకులు తీసుకొని మూవ్ అవ్వచ్చు కదా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇప్పుడు లిలియనే వెళ్ళి జేమ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్తూనే ఉన్నాడు. చివరికి క్లారిటీ వచ్చింది. డేగ్ నీకు మొదటి నేను చెప్తూనే ఉన్నాడు, నీ చుట్టూ అంతా పిచ్చి నాయాలు ఉన్నారు, పిచ్చి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వు ఏదో సాధించాలంటున్నావు, ఎందుకు ఇదంతా, ఎందుకు అర్థమవుతుందా అంటాడు. లేదు నేను చేస్తా అంటుంది. చివరికి వాళ్ళ మధ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో రెసిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఫ్రాన్సిస్కో చెప్పిన పాయింట్లోకి వీళ్ళిద్దరూ వచ్చారు. బట్ వీళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు సీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెస్లీ మోచు, దీని యొక్క మెయిన్ రూట్ కాజ్ చెప్తా. వెస్లీ మోచు, ఒరెన్ బాయల్, జేమ్స్ టేగట్, డాక్టర్ ఫెర్రిస్, సో అండ్ సో, గవర్నమెంట్, కంప్లీట్ గవర్నమెంట్ సిస్టమ్. ఇటుపక్క డెగ్ని, ఇటుపక్క రియార్డన్. అసలు ఎందుకు వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, కారణం ఏంది? వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఉత్పత్తి, డబ్బులు బాగానే వస్తున్నాయి, తీసుకోవచ్చు కదా. వెస్లీ మోచు గవర్నమెంట్ వ్యక్తి, వీళ్ళందరూ తీసుకోవచ్చు కదా, గవర్నమెంట్కి కూడా ట్యాక్స్లు బీభత్సం కడుతున్నారు, ప్రజలు కూడా రియార్డన్ మెటల్ని బాగా వాడుతున్నారు. అసలు ఎందుకు ఈ చట్టాలు చేసి వీళ్ళ మీద ఈ ఎఫెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? నేషనల్ డిజాస్టర్ జరిగింది, ఆ జరిగినంత మాత్రాన ఈ చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ చట్టాలు చేయకుండా ఉంటేనే ఈ నేషనల్ డిజాస్టర్ వల్ల వచ్చిన నష్టాన్ని ఇలాంటి ప్రొడక్టివ్ వ్యక్తులు 2-3 ఏళ్లలో సాల్వ్ చేసేస్తారు. అలా కాకుండా ఆల్రెడీ దెబ్బతింటే ఇంకా ఎందుకు దెబ్బ కొడుతున్నారు వీళ్ళందరూ? అసలు ఎందుకు ఎఫెక్ట్ కావాలి వీళ్ళకి, ఎఫెక్ట్ చేయాలని ఎందుకు వీళ్ళు అనుకుంటున్నారు అని అంటే, ద ఓన్లీ రూట్ కాజ్
జెలస్, ఐ థింక్ maybe wrong ఏమో, ఐ హ్యావ్ టు సీ దట్ స్పెల్లింగ్. JEALUS, యా, జెలస్ అంటే అసూయ. ఈ అసూయ అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. వీళ్ళందరూ వీళ్ళ మీద అటాక్ చేయడానికి కానీ, చట్టాలు చేసి ఇది చేయటానికి కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ప్రజల కోసం, ప్రజల సమానత్వం, ప్రజల బాగు అని అంటున్నారు కానీ యాక్చువల్గా అదంతా పెద్ద బూటకం. ప్రజల బాగు కోసం అయితే వెస్లీ మోచ్ బిల్లు చేసేటప్పుడు వీళ్ళ పేర్లు చాలాసార్లు ఎత్తుతాడు. ఒరేన్ బాయల్ చాలాసార్లు కొలుసు పెడతాడు వీళ్ళ మీద. జేమ్స్ టేగట్ అయితే వీళ్ళందరి మీద ఎన్నోసార్లు మాట్లాడతాడు. డాక్టర్ ఫెర్రూస్ వీళ్ళందరూ అయితే ప్రజలు పిచ్చోళ్ళని ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు ఆ కన్వర్జేషన్. ప్రజల మంచి కోసం చేస్తున్నప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజల డబ్బుల కోసం ఎగబడే వాళ్ళు, ప్రజలను అట్లా డిమారలైజ్ చేసి మాట్లాడరు. అంటే ప్రజలంటే వీళ్ళకి వాల్యూ లేదు, ప్రజలంటే గొర్రెలని వీళ్ళకు ఉంది. మరి ఎందుకు ఆ ప్రజలకు మంచి చేస్తున్నాం అనే పాయింట్ని ప్రతిసారి వాడుకొని చట్టాలు చేసుకుంటా వీళ్ళ మీద అటాక్ చేస్తారు అని అంటే బికాస్ ఆఫ్ జెలస్. ఒక మనిషి లోపల యాక్చువల్గా ఉండేదే జెలస్, అసూయ. ఆ అసూయ వివిధ రూపాలు దాల్చుకొని అది వివిధ రూపాల్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ దాని వెనకాలకు వచ్చిన మూలంలో కనపడి చూస్తే అది అసూయ అనమాట. వీళ్ళ మీద వీళ్ళందరికీ అసూయ. ఎందుకు అసూయ? వీళ్ళు ఏదైతే సాధించారో అది వీళ్ళు చేయలేరు. సింపుల్గా మనం తెలుగులో అంటాం చూసావా, ఎందుకు వస్తుంది జెలస్ అని అంటే వీళ్ళు సాధించగలిగింది, వీళ్ళు చేయగలిగింది వీళ్ళు చేయలేరు. వీళ్ళు చేయలేనప్పుడు వీళ్ళకి ఒకటే ఆప్షన్ ఉంది, ఒకటి యాక్సెప్ట్ చేయాలి. కానీ వీళ్ళకి యాక్సెప్ట్ చేసే గుణం లేదు. ఎప్పుడైతే ఒక ఎమోషన్ నువ్వు యాక్సెప్ట్ చేయవో ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎ నెగిటివ్ ఎమోషన్, దట్ ఈస్ కాల్డ్ జెలస్. చాతగాని వాడికి వచ్చే ఫీలింగ్ ఈ జెలస్. ఈ చాతగాని తనమే జెలస్గా మారి అది వివిధ రూపాలు దాల్చుకొని చట్టాలని, రూపాలని, లా అని, డైరెక్టివ్ అని మొత్తం వివిధ రూపాలు దాల్చుకొని ఎవడైతే వీళ్ళందరూ చాతగాని కుళ్ళు వేదాలు ఉంటారో వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యి ఎవడైతే ఇండివిజువల్గా సత్తాతో, టాలెంట్తో బతుకుతాడో వాడి మీద అటాక్ చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు వీళ్ళ బిజినెస్ని మొత్తాన్ని కొలాప్స్ చేశారు బికాజ్ ఆఫ్ పొలిటికల్ పవర్. మెజారిటీ పీపుల్ చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం చట్టాలు చేసే అధికారం ఉంది కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసి ఇండివిజువల్గా ఎదిగే వాళ్ళని వీళ్ళ యొక్క అసూయ రూపంతో దెబ్బ కొట్టి ఆ ప్రభుత్వాన్ని అందుకు వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నది దేనికి అని అంటే ఎ మ్యాన్ ఫ్రీ ఫ్రమ్ అనదర్ మ్యాన్. దట్ ఈస్ వాట్ ఐన్ ర్యాండ్ స్టేట్మెంట్. సివిలైజేషన్ ఈజ్ ఏ మ్యాన్. సివిలైజేషన్ అనేది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి స్వతంత్రంగా ఉండగలిగే దారిని సృష్టించడమే సివిలైజేషన్, ప్రభుత్వం యొక్క మెయిన్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏ పోటీదారుడైతే ఉంటాడో, ఏ ఉత్పత్తిదారుడైతే ఉంటాడో, ఏ క్రియేటివ్ పర్సన్ అయితే ఉంటాడో, ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సరైన అనుకూలమైన సహకారాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక ఎదుగుదలకు అవకాశాన్ని సృష్టించాల్సిన మెయిన్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ డ్యూటీ, అది మెయిన్ గవర్నమెంట్ యొక్క రూలు. కానీ ప్రభుత్వం వాళ్ళకి సరైన అవకాశం కల్పించకుండా అసూయ పేరుతో వాళ్ళనే డ్యామేజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ టోటలీ మిస్యూజింగ్. అది ఈ అసూయ ఇన్ని రూపాలు దాల్చుకొని వీళ్ళ మీద అటాక్ చేసింది. అంత డేంజర్, పనికి మాలిన ఒక క్వాలిటీ హ్యూమన్ రేస్లో ఏదైనా ఉందంటే అది అసూయ. ఇక్కడ ఒక అప్రస్తుతంగా, అందుకే ఫెడ్రిక్ నీషే అంటాడు, అసూయ లేనివాడు కోట్ల మందిలో 2-3 ఉంటారు అని చెప్పి అతనికి అర్థమయ్యే అతను చెప్తాడు అనమాట. అసూయ వస్తుంది కానీ దాన్ని పాజిటివ్గా ఛానలైజ్ చేసుకో. వెన్ యు ఆర్ ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ ఇన్ టు పాజిటివిటీ దెన్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ యూ, ఇట్ విల్ ఎన్హాన్స్ యూ. అందుకే చెప్పాడు అనమాట. అసూయ వచ్చినప్పుడు వాడికన్నా నేను ఎదగాలి అనుకున్నప్పుడు పోటీ మొదలవుతుంది. దెన్ అది నీకు దారిని చూపెడుతుంది. చేతగాని ముఖం వేసుకొని ఆడనే కూర్చుంటే ఆ అసూయ నీ మీద అది నెగిటివ్గా టర్న్ అయ్యి వాడిని ఎట్లా డౌన్ చేయాలని ఆ వైపుగా వెళ్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది హౌ యు ఆర్ ఇంటర్ప్రిటింగ్, హౌ యు ఆర్ పర్స్పెక్టింగ్ ఎనీ ఎమోషన్, బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ టేక్ ది డైరెక్షన్. సో అది మిత్రులారా,
భారతీయ సహోదరులారా, అది మ్యాటర్. సో ఎవడు ప్రజల కోసం నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని అంటారు, కానీ అది ఏది ప్రజల కోసం చేసేది కాదు. వాడి ఆనందం కోసం, వాడి అంతరాత్మలో వాడి ప్రిన్సిపల్స్ కోసం వాడు చేస్తాడు. దానివల్ల మంచి జరిగితే అది ప్రజలకు అనుకూలం, మంచి జరగకపోతే అది ప్రజలకి నష్టం. ఈ ప్రజల కోసం చేస్తున్నా అనేవాడు కూడా మళ్ళీ పర్సనల్ అటాక్ దిగుతాడు పాలిటిక్స్లో. సో టుడే ద టోటల్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ లాయల్టీ. అది. సో ఈ లాయల్టీ అనేది చాలా గొప్ప విలువైన క్యారెక్టర్. మీ జీవితంలో ఏదైనా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి మీరు కట్టుబడి ఉన్నప్పుడు ఆ ప్రిన్సిపల్స్ మీద ఈ లాయల్టీ అనే క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అంటే మనం దేన్నైనా నమ్మినప్పుడు దానికి కట్టుబడి ఉండటం. మళ్ళీ అది ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే విధంగా మన లాయల్టీ ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫ్. లాయల్టీ మీన్స్ నిబద్ధత, నిజాయితీ. ఐన్ ర్యాండ్ క్యారెక్టర్లన్నిటిలో ఈ లాయల్టీ అనేది తిరుగు లేకుండా ఉంటుంది. అసలు ఐన్ ర్యాండ్ ఒక క్యారెక్టర్ రాసిందని అంటే అందులో లాయల్టీ అంటే వాడు నిజాయితీ వాడు మండే సూర్యుడు లాంటి వాడు ఎదుటి వాళ్ళ హిపోక్రసీని ఒప్పుకోడు, వాడు ఎదుటి వాళ్ళ మ్యానిపులేషన్ని ఒప్పుకోడు, ఏది ఉండదు. ట్రాన్స్పరెంట్, వెరీ క్లియర్. నేను డబ్బు కోసం బిజినెస్ చేస్తున్నా, డబ్బు కోసం చేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తా, నాకు అది నచ్చలేదు, వెరీ క్లియర్. వెనకాల వచ్చి పడవటం, దొంగ దెబ్బలు, దొంగ మాటలు ఇవేం ఉండదు. హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ దగ్గర నుంచి, గెయిల్ వైనాడ్ క్యారెక్టర్ దగ్గర నుంచి, రియార్డనో, ఫ్రాన్సిస్కో, రోగ్నర్ డెనిస్కో జోల్డ్, జాన్ గాల్టీ క్యారెక్టర్లు, డేగ్ని ట్యాగట్, వీళ్ళందరినీ చూసుకుంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ వీళ్ళలో ఉంది, లాయల్టీ. ఈ లాయల్టీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే హానెస్టీ, వాల్యూసు, ప్రిన్సిపల్స్, డెడికేషను. ఈ వాల్యూస్ మీద ఈ లాయల్టీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళకి ఎందుకు వస్తాయి? ఈ హానెస్టీ, లాయల్టీ, ఈ హానెస్టీ, వాల్యూస్, ప్రిన్సిపల్స్ మిగతా వాళ్ళకి కూడా ఉండొచ్చుగా, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఉంటాయి? ఎందుకు ఉన్నాయి వీళ్ళకి అంత బలంగా? మిగతా వాళ్ళందరూ కూడా మనుషులే కదా. ఎందుకనంటే దీస్ పీపుల్ దే విల్ వర్క్ అంతే. వీళ్ళు పని చేస్తారు, పని చేసి మాట్లాడతారు. వీళ్ళు పిచ్చి కబుర్లు, ఊరిగా కూర్చొని పిచ్చి కబుర్లు చెప్పరు వీళ్ళు. ఆ పని చేసే సత్తా, ఆ పని చేసే కష్టపడే తత్వం ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళకి ఆ నిజాయితీ, ఆ గుండె ధైర్యం, దాని నుంచి లాయల్టీ వస్తుంది వాళ్ళకి. రియర్డన్ అవసరమైతే మళ్ళీ సామ్రాజ్యాన్ని సృష్టించగలడు. ఎందుకంటే హీ నో వాట్ హీ కెన్ డూ. అది మనం పని నుంచి వస్తుంది ఆ ధైర్యం. అందుకే డేగ్నేట్ని చూసావా, మన రాబర్ట్ స్టాడ్లరు, జాన్ గాల్ట్ వాళ్ళిద్దరు కలిసి ఒక మోటార్ కనిపెట్టారు. అది కొంచెం ప్రాబ్లమ్స్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు చివరికి రాబర్ట్ స్టాడ్లర్ ఎక్కడో పిజ్జాలు, బర్గర్లు చేసుకుంటూ కొండ మీద ఉంటాడు కదా. ఆ పిజ్జాలు, బర్గర్లు చేసే స్టైల్ చూసి, ఆ నైపుణ్యం చూసి కూడా నువ్వు అతనే రాబర్ట్ స్టాడ్లర్ అని తెలియక ముందు మాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, రైల్వే కంపెనీ, నీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఇస్తాను, అక్కడ వచ్చి పని చేస్తావు, నువ్వు చాలా బాగా చేసావు, నీ పనిలో ఒక నైపుణ్యం ఉందని ఉంటుంది. అంటే పనిని ఆరాధిస్తుంది, పని చేసే సామర్థ్యాన్ని ఆరాధిస్తుంది, పోటీతత్వాన్ని ఇష్టపడుతుంది. పని వర్క్ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. పని చేసినోడే సమాజాన్ని నడిపించగలడు, పని చేసినోడే సంపదను సృష్టించగలడు, పని చేసినోడే ఫిలాసఫీ మాట్లాడగలడు. అదే నిజమైన ఫిలాసఫీ. వర్క్, ఇట్ ఇస్ అ పాయింట్. ఇదొక్కటే మనిషిని జీవితంలో కాపాడగలదు, గుర్తుపెట్టుకోండి. నాకిప్పుడు 32 సంవత్సరాలు, కరెక్ట్గా 32. వర్క్ ఒక్కటే మనిషిని నిలబెట్టగలదు, వర్క్ ఒక్కటే నీ నిరాశను చంపగలదు, వర్క్ ఒక్కటే నీ నిస్పృహను తీసేయగలదు, వర్క్ ఒక్కటే నీ భయాన్ని చంపగలదు, వర్క్ ఒక్కటే నిన్ను ముందుకు నడిపించగలదు, వర్క్ ఒక్కటే నీ జీవితానికి ఒక పర్పస్ని ఇవ్వగలదు. దట్ ఈస్ వై ఐన్ ర్యాండ్ ఆల్సో టెల్ మై రివార్డ్, మై గోల్, మై పర్పస్, మై స్టార్టింగ్, మై ఎండింగ్, ఆల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్క్ ఇట్ సెల్ఫ్, నథింగ్ ఎల్స్ మ్యాటర్ టు మీ అంటుంది. సో నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.